అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీరామ్. స్కందుడు స్వయముగా ప్రవచించిన పురాణం కనుక ఈ పురాణమునకు స్కాంద పురాణము అని పేరు వచ్చింది అని అనుదినము గుర్తు చేసుకుంటున్నాం. స్కందుడు చెప్పడమే కాదు, ముందు విన్నాడు. ఒక గొప్ప వక్త కావాలంటే శ్రద్ధగా ముందు వినాలి. విన్నవాడికే ఉపన్యాసం చెప్పే శక్తి వస్తుంది. వినే ఓపిక లేకపోతే ఎప్పటికీ చెప్పలేడు. అందుకే భాగవత ప్రారంభంలోనే వక్తకి ఏ ఏ లక్షణాలు ఉండాలో సౌనకాదులు సూతుడితో చెప్పారు. ఏమన్నారు అందులో? మన్నాడవు చిరకాలము, నువ్వు చాలా కాలం జీవించావు అంటే నీకు వయస్సు కూడా ఉన్నది, నీ వయస్సు కూడా పెద్దదే. మళ్ళీ మనకు అనుమానం, చిరకాలం జీవించడం అంటే ఆయన వయస్సు ఎంత? భగవంతుని చరిత్ర ఎప్పుడు వింటే ఆ విన్న వయస్సే మనకి వయస్సు కింద లెక్కట. ఉదాహరణకి ఇందులో ఒక ఆయనకు ఒక 60 ఏళ్ళు ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో చాలా కాలం ఏ జీడి మెట్లలోనో మెట్ల జీడిలోనో లేక ఏదో కొట్టు జీడిలోనో ఏఎన్టీయు దగ్గర పుణుకు దగ్గర తణుకు దగ్గర ఎక్కడో తోటి ఉద్యోగం చేశాడు. సంతకం పెట్టాడు, డబ్బులు తీసుకున్నాడు, భార్యతో కాలక్షేపం చేశాడు, పిల్లల్ని కన్నాడు. ఈ జీవితం అంతా వేస్టే. ఈ 60 ఏళ్లలో వీడు ఉద్యోగం చేసింది, డబ్బులు తీసుకున్నది, ఇదంతా ఊరికే బతికాడంటే బతికాడు. ఇది ఆయువు కింద లెక్క కాదు. ఏది ఆయువు? ఈ 60 ఏళ్ల కాలంలో ఆలయానికి ఎప్పుడు వెళ్ళాడో అదే వాడి జీవితంలో ఆయువు కింద లెక్కేస్తారట. ఈ రోజు కృష్ణ ఆలయంలో ఈయన 2 అవర్స్ గడిపాడు, ఈ 2 గంటలు వీడి బతుకనమాట. అంటే 28వ తారీఖు నాడు అతడు జీవించింది 2 గంటలు, మిగతా ఇదంతా వ్యర్థం. అలాగే పురాణం విన్నాడు, ప్రవచనాలు చేశాడు, గోవిందనామస్మరణం చేశాడు. పెద్దగానో చిన్నగానో వాసుదేవానో వాసుదేవానో నీరసంగానో మొత్తం మీద ఏదో రకంగా నామస్మరణం చేయించాడు. ఇవి అతని జీవితంలో ఆయువు కింద లెక్కింపబడతాయి, మిగతాదంతా వ్యర్థమే. ఈ లెక్కను చూస్తే 60 ఏళ్ల జీవితంలో మహా అయితే కొంతమందికి 5 ఏళ్ళు ఉండొచ్చు, కొందరు 6 ఏళ్ళు బతకచ్చు, ఇంకొంతమంది జాంబవంతుల వారు 10 ఏళ్ళు బతికి ఉండొచ్చు. మిగతా ఆయువు అంతా వ్యర్థమేట. అందుకే ఎక్కువ కాలం జీవించడం అంటే సూతుడు ఒక్కడే జీవించినట్లు లెక్క. ఆయన బతికినంతకాలం పురాణాలు చెబుతూనే ఉన్నాడు కనుక ఆయన మాత్రమే ఆయువు పూర్తిగా అనుభవించిన వాడు. తక్కిన వాళ్ళంతా బతికారు, తినడానికి బతికారు. ఈయన భగవన్నామం అనడానికి బతికాడు, వాళ్ళు తినడానికి బతికారు. అందువల్ల నీ ఆయువు పెద్దది. తర్వాత రెండవది, మహానుభావ ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. మహాత్ముల దగ్గర ఎక్కువసేపు గడిపేట, పౌరాణికుల దగ్గర, గురువుల దగ్గర, జ్ఞానుల దగ్గర ఎక్కువసేపు కాలక్షేపం చేస్తే
అది మనకు ఆయువు కింద పరిగణనలోకి వస్తుంది. అందులో వీలున్నంత వరకు సజ్జన సాంగత్యం చేయాలి. వాళ్ళు నిజంగా సజ్జనులు అయి ఉండాలి. శాస్త్ర విషయాలని సంపూర్ణంగా అనుభవించిన వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళతో కలిసి తిరగడం ఉందే అది ఆయువు కింద లెక్క. ఒక మహాత్ముడితో మీరు ప్రయాణం చేశారు, రైలు 2 గంటలు లేక 24 గంటలు ప్రయాణం చేశారు, అది మీ జీవితంలో సంపూర్ణ ఆయువు కింద లెక్క. ఒక 2 గంటల ఫ్లైట్లో ప్రయాణం చేశారు, ఈ ఫ్లైట్లో ప్రయాణం చేసిన 2 గంటలే మీకు ఆయువు కింద లెక్క. పెళ్ళంతో ఫైట్ చేసిందంతా వేస్ట్ అనమాట, వ్యర్థ జీవితం అది. అందువల్ల సాధ్యమైనంత వరకు మహాత్ములతో సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, గోష్ఠి చెయ్యాలి. మూడవది, విన్నాడవు వినదగినవి, వినవలసినవి వినాలి. మళ్ళీ 5-6 గంటలు పనిచేసి చెప్పిన అందులో ఏమి లేకపోతే పొల్లు తప్ప ఏమి లేకపోతే అది వినడం కాదు. అందులో ఏది వినాలో అది వినాలి. అంటే భాగవతం వంటి పురాణాదులు వినాలి. కాబట్టి ఏది వినాలో అది వినాలి, వినదగినవి వినాలి. అలా విన్నవాడికి మాత్రమే ఆయువు ఉన్నట్టు లెక్క. కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, ఇది కొసమెరుపు అన్నమాట. నువ్వు సజ్జనులతో సాంగత్యం చేసావు, వినవలసినవి విన్నావు, పవిత్రంగా కాలాన్ని గడిపావు. ఆఖరిది అనేక గ్రంథములలో ఉన్న అర్థములు తెలుసుకున్నావు. గ్రంథం చదివే వల్ల గ్రంథార్థములు తెలుసుకున్నావు. అంటే ఏమిటి? ఏదో భాగవతం పారాయణ చేయమంటే డోడోడు సజ్జన అయిపోయింది, ఆ పూటకి పారాయణ అయిపోయింది. ఈ దబదబ పారాయణ చేస్తే టేప్ రికార్డులాగా దానివల్ల నీకేం ఉపయోగం? అందులో ఒక్క అక్షరం నీకు అర్థమైందా? అందులో ఒక్క శ్లోకమైనా నువ్వు అనుభవించగలిగావా? ఒక్క శ్లోకం పారాయణ చేస్తున్నప్పుడైనా నీ కంటి వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయా? అలా వస్తే అది మాత్రమే గ్రంథార్థమును తెలుసుకొనుట. లేకపోతే టేప్ రికార్డర్ లాగా అలా ఏదో కాలక్షేపం చేయడం అనమాట. కాకపోతే టేప్ రికార్డర్కి మనిషికి ఒక తేడా చెప్పారు. అది ఎంత రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా భగవద్గీత వినిపించినా ఆ టేప్ రికార్డర్కి ముక్తి రాదు. కానీ మానవుడు కనీసం పారాయణ కోసమైనా అర్థం తెలియకపోయినా కొంచెం చదివితే దాని ప్రభావం ఉంటుంది. టండోయ్ మందు లాంటిదట భాగవతం, మందు వంటిది. మందు అంటే మెడిసిన్, ఔషధం. మళ్ళీ చెప్పబోతే ప్రమాదం. భాగవతం ఒక ఔషధం వంటిది. ఔషధం యొక్క గుణములు నీకు చెప్పక్కర్లేదు ఎవరు. అందులో ఏమేం కంటెంట్స్ ఉన్నాయో చెప్పక్కర్లా, ఇందులో ఇది ఉందండి అది ఉందండి అని చెప్పక్కర్లా. కానీ ఔషధం వేసుకుంటే ప్రభావం ఉంటుంది. ఒక్క భాగవతానికి మాత్రం ఔషధ గుణము కలిగినది గనక తెలిసి చదివినా తెలియక చదివినా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కానీ తెలిసి చదివితే అప్పుడు వాడు వక్తగా పనికొస్తాడు. వక్తకి మాత్రం గ్రంథ అర్థం తెలియాలి, పారాయణ పనులకు తెలియక్కర్లేదు. అవునా? అందుకని ఉపన్యాసకుడికి ఉన్న లక్షణాల్లో చివరిది గ్రంథములలో ఉన్న అర్థములను తెలుసుకొనుట. ఇన్ని శుభలక్షణములు నీలో ఉన్నాయి అన్నారు వాళ్ళు. అవునా? అందువల్లే ఈ పౌరాణికుడు మహాత్ముడు అనిపించుకున్నాడు. స్కందుడు ఎటువంటి వాడు? విన్నాడు, ముందు విన్నదానిని చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని వ్యాసుని ద్వారా పురాణ రూపంలో రచింపజేశాడు. అక్కడతో ఆగకుండా ప్రచారం చేయించాడు. ఇంత ప్రచారం చేయించాడు కాబట్టి స్కందుడిని రోజు తలుచుకుంటున్నాం. ఆయన పేరు మీదుగా ఆయన పురాణాన్ని స్కాంద పురాణం అంటున్నాం. స్కందుని యొక్క పురాణం స్కాందం. స్కాందం అంటే స్కందునికి సంబంధించినది. ఇట్ బిలాంగ్స్ టు స్కంద, ఈజ్ కాల్డ్ స్కాందం అన్నమాట. అంత అద్భుత పురాణములో మొదటి విడతగా 18 రోజుల కార్యక్రమంలో భాగంగా వైష్ణవ ఖండాన్ని చెప్పుకున్నాం. వైష్ణవ ఖండంలో వెంకటాచల మహాత్మ్యం విన్నారు, పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం అనగా జగన్నాథపుర స్వామి వారి గురించి తెలుసుకున్నారు, నిన్న బదరీ గురించి తెలుసుకున్నారు, కార్తీక మహాత్మ్యం తెలుసుకున్నారు. ఇప్పుడు వైశాఖ మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం, భాగవత మహాత్మ్యంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మాసాలలో వైశాఖ మాసమును మాధవ మాసం అంటారు. మాధవే మాసి ఫుల్లానాం, మనస్సు ఆనందంతో పరవశిస్తూ ఉండగా మాధవ మాసమునందు అంటే వైశాఖ మాసమునందు ఏమి చేస్తే లాభమో ఈ స్కాంద పురాణంలో చెప్పారు. ఏం చేయాలి? వైశాఖ మాసంలో తెల్లవారుజామున లేచి లేవగానే వామనుండి తలుచుకోవాలి. విష్ణువుకి చాలా నామాలు ఉన్నాయి, కానీ వేసవి కాలంలో అంటే వైశాఖంలోనూ జ్యేష్ఠంలోనూ ఈ 2 మాసాల్లోనూ కూడా వామన 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 అనుకుంటూ లేవాలట. దానివల్ల లాభం ఏమిటి? వామనుడు 3 అడుగులు పుచ్చుకుని ముల్లోకాలు ఆక్రమించాడు. వైశాఖ మాసంలో వామన నామస్మరణ వల్ల మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. ఈ ఎండ ప్రభావం వల్ల నిరుత్సాహంగా ఉన్నవాడికి వామనుడి యొక్క అనుగ్రహం వల్ల చురుకుతనం పెరుగుతుంది.
దానివల్ల యావజ్జీవితం విజృంభిస్తాడు. విజృంభణ కావాలి, ఏ పనిలో అయినా చురుకుదనం కావాలి. ఎప్పుడు చూసినా నిరాశగా నీరసంగా నిస్పృహగా ఉంటే ఉపయోగం ఉందండి. అందుకని ఏం చేయాలి? వామనుడిని తలుచుకోవాలి. వామనుడు ఏం చేస్తాడనమాట, ఒరేయ్ నీరసంగా ఉండకరా, వీరరసంతో ఉండరా అని మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే పూర్వకాలంలో మనుచరిత్రలో వామనస్తుతి పరత్వమున లేచి ప్రత్యూష పవనాంకురములు పైగొను వేళ వామనస్తుతి పరత్వమున లేచి, సూర్యకిరణములు తూర్పు దిక్కున ఎర్రగా కనపడుతున్న సమయం ప్రత్యూష పవనాంకురాలంటే. ఆ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అప్పుడు గాలి ఆహ్లాదంగా ఉంటుంది. పవనము అంటే వాయువు, అంకురం అంటే మొలక, పిల్లగాలి అని చెప్పడం అన్నమాట. ప్రాతకాలపు వాయువుని ఏమంటారు? పిల్లగాలి అంటారు. ఉదయం పూట అప్పుడే లేస్తున్నాం కాబట్టి ఆ గాలి పిల్లగాలి, మధ్యాహ్నానికి కొంచెం ప్రౌఢ వాయువు, సాయంత్రం అయ్యేసరికి వృద్ధ వాయువు. రిటైర్ అయిపోతాడు వాయుదేవుడు కూడా అప్పుడు. అందుకని సాయంత్రం వాయువు కంటే పగటిపూట ప్రాతకాల వాయువు చాలా అందమైనది. ఆ సమయంలో ఓ పక్కన సూర్యుడు ఎర్ర కిరణాలతో ఉంటాడు, చల్లని మెల్లని గాలి వీస్తూ ఉంటుంది. అప్పుడు వామనుడిని తలుచుకుని లేచేట ప్రవరుడు. అందుకే ఆయన ఎప్పుడు అనుకున్నది సాధించాడు. ఎక్కడో హిమాలయాలలో యాతన పడుతున్నా తిరిగి ఇంటికి రాగలిగాడు. మానవుడు ఎప్పుడైనా ఒక పని ప్రారంభించి ఆ పని పూర్తి కాక యాతన పడుతున్నప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టి ఆ ఇల్లు పూర్తి కాక అప్పుల పాలైపోయినప్పుడు, ముప్పుల్లో మునిగిపోయినప్పుడు, నానాయాతన పడిపోతున్నప్పుడు ఈ వామనుడే రక్షిస్తాడు. అందున వైశాఖ మాసంలో చేసే వామన నామస్మరణం ఇక జీవితంలో మనకి కష్టము రానివ్వదు. ఏ కష్టమున్నా ఆ కష్టంలో నుంచి తక్షణం బయటపడేలా చేసి మనకి మహోత్సాహం ఇస్తుంది. కాబట్టి వైశాఖం ఎప్పుడొచ్చినా మీరు చేయవలసింది ఏమిటి? పొద్దుట లేవగానే వామన 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 అంటే పాచిముఖంతో అనుకోమన్నాడు. మళ్ళీ లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి మెల్లిగా మధ్యాహ్నం 1 గంటకి చేస్తే ఉపయోగం లేదు. లేవడమే వామన స్మరణతో లేవాలి. తదనంతరం మీ కార్యక్రమాలు కాలకృత్యాదులు తీర్చుకోవాలి. భగవన్నామస్మరణంతో పడుకోవాలి, భగవన్నామస్మరణంతో లేవాలి. ఏ పని చేస్తున్నా భగవన్నామస్మరణమే చెయ్యాలి. లేవగానే వాట్సాప్లే ఏముంది, పొద్దుట లేచి లేవడంతో మళ్ళీ ఏదో పెద్ద దీక్ష, వాట్సాప్ దీక్ష అని పెట్టారట. 40 days దీక్ష. అందుకని లేవగానే టుక్ 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 ఏం జరుగుతుంది అందులో? ఏం ఉండదు అందులో. అయినా ఏమిటో కాలప్రభావం వల్ల వాటి మీదకే దృష్టి పెడుతుంది, అవి విడిచిపెట్టమన్నాడు. తర్వాత ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు వైశాఖ మాసంలో వేడి నీళ్ల స్నానం పనికిరాదు, చన్నీళ్లే స్నానం చేయాలి. అప్పుడు మీకు కన్నీళ్లు రావు. తదనంతరం ఏం చేయాలి? వైశాఖ మాసంలో కొంచెం చదువుకున్న వాడికో పేదవాడికో ఎవరికైనా సరే భోజనం పెట్టండి. భోజనం పెట్టేటప్పుడు మామిడి పండు తప్పనిసరిగా ఉండేలా చూడాలట. ఆమ్రఫలంతో భోజనం పెడితే వచ్చే జన్మల్లో ఉత్తమ జన్మ వస్తుంది. ముక్తి అంత తేలికేం కాదు. మాకు ఇంక ఈ జన్మతోటే విముక్తి అయిపోయిందండి, మేము వైకుంఠానికి వెళ్ళాలని కోరుకున్నంత మాత్రం చేత ఈ కలియుగ మానవులకు ముక్తి సులభమేమీ కాదు. కాకపోతే కాస్త వచ్చే జన్మ మంచి జన్మైనా రావాలి. ఈ జన్మ ఎలాగో గడిచింది, మళ్ళీ పునర్జన్మ కోరుకోకూడదు, కానీ తప్పదు. అప్పుడు ఏం చేయాలి? కాస్త ఏదో మంచి జన్మ అంటే ఇలాగ పురాణం వినే మీలాంటి పుణ్యాత్ముల జన్మ రావాలని, ఆ జన్మలో కూడా కాస్త సంపదలు ఉంటే 10 మందికి ఉపయోగపడతాం కాబట్టి ఇప్పుడు ఇందులో భోజన దానం చేయాలండి. భోజనానికి డబ్బు కావాలి కదా, అలాంటి ధనదానం చేసేటటువంటి యోగం కలిగే జన్మ కావాలని కోరుకోవాలి. అందుకని ఉత్తమ జన్మ కావాలంటే మామిడి పండు భోజనంలో వడ్డించాలి. కొంతమందికి మామిడి పండు పడదు, దానిమ్మ పండు పడదు. అప్పుడు ఏం చేయాలి? పడేవాడికి పెట్టమన్నారు. దానికి మామిడి పండు పట్టదు, బలాత్కారంగా నోట్లో కుక్కితే ఏమిటి ఉపయోగం చెప్పండి? వద్దన్న వాడికి పెట్టతే అది కూడా పాపంట. నాకు కొన్ని పడవు, నేను బయట స్వీట్లు తిన్నాను, మాట వరుస కూడా. నాకు రోజు పట్టుకొచ్చి ప్యాకెట్ ఇస్తే నేనేం చేస్తాను? అందుకని ఆ ప్యాకెట్ వల్ల ఉపయోగం లేదు కనుక వాడికి ఏది అవసరమో అది ఇస్తే దానం అని పిలువబడుతుంది అనమాట. అనవసరం ఏంది ఇస్తే దానం కాదు. విసినికర్ర, తాటాకులతో తయారు చేసిన విసినికర్రలు ఉంటాయి కదా, ఈ విసినికర్ర తప్పనిసరిగా ఇచ్చేవారు పూర్వకాలంలో. అంటే అప్పటి కాలంలో ఈ తాటాకు విసినికర్రలే మనకి గాలికి ఒక గొప్ప మార్గాలు. ఇప్పుడు ఏసీలు వచ్చాయి అనుకోండి. అందుకే ఈ మధ్యన ఒక ఆయన అన్నారు, గురువుగారు తాటాకు విసినికర్రని ఏసీ మిషన్ మీద పెట్టి మీకు ఇవ్వచ్చా అని అడిగాడు. అంతకంటే మంచివాడు ఎవడు దొరుకుతాడు? కాబట్టి దాంతోపాటు ఈ కరెంట్ బిల్లు కూడా కట్టుకోవాలిగా. మరి ఏసీ మిషన్ ఇచ్చాక అక్కడ నుంచి లేనిపోయింది జయ్యంలో అవుతుంది బెటర్. దానికి కూడా ₹1,00,000 ఎఫ్డీ వేస్తే మరీ మంచిది అనుకోండి, ఏం ఇబ్బంది లేదు. కానీ పూర్వకాలంలో తాటాకు విసిరికర్రలు తప్పక ఇచ్చేవారు. అవి కూడా నీళ్లలో ముంచుకుని ఇలా విసురుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. దాని ముందు ఏసీ మనకు వస్తుంది. అందువల్ల హాస్యానికి అన్నమాట పక్కన పెడితే తాటాకు విసిరికర్ర తప్పక ఇవ్వాలటండి. తాటి ఆకుకి మనల్ని కల్పవృక్షం పళ్ళు తిని
అనుగ్రహం పొందేటటువంటి భాగ్యం ఇచ్చే లక్షణం ఉందట. అనగా ఇక్కడ తాటాకులు విసినకర్ర ఇచ్చిన వాడు శరీరం విడిచాక గ్యారంటీగా స్వర్గానికి వెడతాడు, నరకానికి వెళ్ళాడు. స్వర్గంలో కల్పవృక్షం దగ్గరికి తీసుకెళ్లి ఇంద్రుడు ఈ కల్పవృక్షంలో ఒక పండు ఆయనకి పెడతాట. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక తాటాకు విసినకర్ర ఇచ్చినందుకు అక్కడ కల్పవృక్ష ఫలం తింటాడు. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. మహాత్ముల సంపదలు మంచి పనులకే ఉపయోగపడతాయి. అహో సదుపభోగాయ అంటే మంచి పనులకి, సజ్జనులకి ఉపయోగపడడానికి సజ్జనానాం విభూతయ మంచి వాళ్ళ సంపదలు ఉంటాయి. ఓ మంచివాడు డబ్బు సంపాదించాడు, ఒక పుణ్యాత్ముడు ఏ నారాయణ శర్మ గారో రాజారెడ్డి గారో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఓ రూపాయి సంపాదించారు. సంపాదిస్తే ఈ సంపద ఏం చేస్తారన్నమాట, మంచి పనులకు కూడా కొంత వినియోగిస్తారు. మొత్తం వాళ్ళకే మంచి పనులకు వినియోగిస్తే వీళ్ళు బతకద్దు మరి. అందుకని అందులో కొద్ది భాగాన్ని కేటాయించి అదేం చేయాలి, సజ్జనులకు సేవ చేయడానికి ఉపయోగిస్తారు. ఎవరో ఒక ఆయనకు అన్నదానం చేయడానికో, ఎవడికో ఒక వ్యక్తికి లిఫ్ట్ కారులో ఇవ్వడానికో వాళ్ళ సంపద ఉపయోగపడుతుంది. అందుకని సజ్జనానాం విభూతయ మంచివారి సంపదలు సదుపభోగాయ మళ్ళీ మంచి పనులకే ఉపయోగపడతాయి, ఒక మంచివాడు అనుభవించడానికి ఉపయోగపడతాయి. దానికి ఉదాహరణ చెప్పారు, కల్పవృక్ష ఫలాఢ్య అపి. కల్పవృక్షం ఉంది, దానికి బోలెడన్ని పళ్ళు ఉంటాయి, అన్ని పళ్ళే, దానికి ఆకులు కనపడవట, ఆకాక్కి రెమ్మరెమ్మకి కొమ్మకి పళ్ళే ఉంటాయి. ఇన్ని పళ్ళతో నిండి ఉన్నప్పటికీ ఆ పళ్ళు ఎవరు తింటారు, బోల్డ్ పళ్ళు ఉన్నాయి కదా అని ఎవడు పడితే వాడు తింటట. దేవైరేవ ఉపభుజ్యతే, దేవతలే దాన్ని తింటారు. ఆ దేవతల్లో కూడా ఎవరికి ఉపయోగపడతాయి, తాటాకు విసిరికర్ర వేసవి కాలంలో వైశాఖ మాసంలో అందరికీ ఎవరికైనా దానం చేయొచ్చట. ఆడ మగ అనే తేడా లేకుండా, కులం అనే తేడా లేకుండా విధవలకి సధవలకి అందరికీ దానం చేయమన్నారు ఈ తాటాకు విసిరికర్ర. ఎందుకని, గాలి అందరికీ అవసరం కనుక. గాలికి మొగాడ ఆడ అనే తేడా లేదు కదా, అందువల్ల అలా దానం చేయాలి. అప్పుడు ఏమవుతుందన్నమాట, వీడి శరీరం విడిచాక స్వయంగా ఇంద్రుడు వాడిని తీసుకెళ్ళి, నాయన భూలోకములో ఉండగా వైశాఖ మాసంలో తాటాకు విసిరికర్ర నాగోలు కృష్ణాలయంలో దానం చేశావా, మేము చూసాం, లిస్టులో రాసుకున్నాం, ఇక్కడ కూడా మాకు వెబ్సైట్లో పెట్టారు నువ్వు దానం చేసినట్టుగా, గూగుల్లో పెట్టేశారు, ఏం తేడా లేదు అందులో. కాబట్టి ఇదిగో నువ్వు రా అని నందనవనానికి తీసుకెళ్ళి ఇంద్రుడు స్వయంగా చేయబట్టి తీసుకెళ్ళి కల్పవృక్షం పండు కోసి చేతిలో పెడతాట. మళ్ళీ కల్పవృక్షం పండు చాలా మృదువుగా ఉంటుందండో, దాంట్లో గింజలు ఉండవు, తొక్క ఉండదు, చెత్త ఉండదు, నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతుంది. దిక్కుమాల ఐస్ క్రీమ్ తింటే గొంతుకు పోతుంది, కానీ కల్పవృక్షం పండు తింటే గొంతు మహామధురంగా ఉంటుంది, అద్భుతంగా పాడేయచ్చు, ఘంటసాల్లా పాడేయచ్చు, లీలా సుశీలా పాడచ్చు, ఆడవాళ్ళు అలాగా మగవాళ్ళు ఎలాగా. మళ్ళీ వీళ్ళకి వీళ్ళ గొంతు వస్తే మళ్ళీ డేంజర్. ఆ మధ్యన ఒక ఆయన పాడాడు, నేను ఆయన పాడుతూ ఉంటే ఎవరో అమ్మాయి పాడుతుంది అనుకుని అమ్మాయి గారు అంటే, అమ్మాయి గారు కాదండి, నా పేరు అమ్మాయి కాదండి, నా పేరు శ్రీనివాస్ అండి అన్నాడే. భగవంతుడు అదొక వరం ఇస్తాడు, ఏం చేస్తాం. కాబట్టి మొత్తం మీద కల్పవృక్షం ఫలం ఎవరి గొంతు వాళ్ళకే మధురంగా ఉండేలా చేస్తాం. ఇంకా ఏం చేయాలి ఆ కాలంలో, శయ్యాదానం సుఖోచితం. వేసవి కాలంలో ఈ వైశాఖ మాసంలో మంచం దానం చేయమన్నారు. మంచి మంచం అన్నమాట, దిక్మాలను రెడీమేడ్ మంచం, దాని మీద పడుకోగానే డామ్మని విరి కింద పడిపోయే మంచం కాకుండా కొంచెం స్ట్రాంగ్గా టేకు చెక్కతో తయారు చేసిన మంచం. ఆ మంచం మీద మళ్ళీ వాడు పడుకుంటే వాడికే సగం పట్టకుండా ఉంటే అది మంచం కాదు. దాని బదులుగా ఏదో 6x6 మంచాలు ఉంటాయి ఈ మధ్యన, 4x4 కాకుండా అలాంటి ఒక మంచి మంచం, అంటే పనికొచ్చే ఒక మంచి మంచం, పరుపుతో పాటుగా తలగడలతో పాటుగా దానం చేయమన్నాడు. ఏది నేను వేళాకోళంగా చెప్పను, సుస్పష్టముగా శయ్యాదానం ఎంత లాభమో చెప్పారు. ఈ శయ్యాదానం చేసిన వాడు భవిష్యత్ జన్మలో భర్త అయితే భార్యకి దూరంగా, భార్య అయితే భర్తకు దూరంగా ఉండే దౌర్భాగ్యాన్ని పొందరట. యావజ్జీవితం ఇద్దరూ కలిసి సుఖంగా జీవిస్తారు. దీని గురించి కేవలం వైశాఖ మహాత్మ్యంలోనే కాక భవిష్య పురాణంలోనూ చెప్పారు, నారద పురాణంలో కూడా చెప్పారు, అశూన్య శయన వ్రతం అనేటటువంటి వ్రతంలో కూడా చెప్పారు. కాబట్టి వీలున్నవాళ్ళు, అవకాశం ఉన్నవాడు, ఇదంతా నేను చెప్పేది డబ్బున్నవాడికి చెప్పాడండి. పేదవాడికి రూపాయి లేని వాడిని తాటాకు విసిరికర్ర ఇస్తే చాలు పొమ్మన్నాడు. తాటాకు విసిరికర్ర తేలికే కదా, మరీ ఎక్కువ కాదు. ఈ కలియుగంలో 100 రూపాయలకు అమ్ముతారట విసిరికర్ర. పిసినవాడు కూడా విసిరికర్ర కొనగలడు. ఒకవేళ కొని దానం చేయలేకపోతే ఏం చేయాలన్నమాట,
ఏ సుధాకర్ రెడ్డి చేతిలోనూ విసునకర లాక్కుని, ఏమండి కాసేపు ఏమనుకోకండి మీ విసునకర పక్కవాడికి దానం ఇస్తామని ఆయన అడిగితే ఇస్తాడు పాప, కాదని అండు పాప ఆయన, ఆ విసునకర ఇచ్చేయచ్చు. అంటే దొంగతనంగా పట్టుకెళ్ళి ఇవ్వకండి, అడిగి తీసుకెళ్ళివ్వండి. ఏమండి నేను ఈ విసునకర తీసుకువెళ్ళవచ్చునా అంటే తీసుకువెళ్ళు, ఎందుకు అంటాడు ఆయన. దానం చేయడానికి అనగానే అయితే ఇచ్చేయని ఆయన అనగానే అది దానం చేయొచ్చట. యాచించి కూడా దానం చేయొచ్చు అంటాడు. ఎంత లాభం చూసారా. శయ్యాదానము, ఈ విసనకర్ర దానము, ఇవి వైశాఖ మాసంలో చెయ్యాలి. ఇక వైశాఖ మాసంలో వామన స్మరణ చేసుకోవాలనగా మరి వినవలసిన పురాణ కథ ఏమిటి? వామన అవతార ఘట్టం, క్షీరసాగర మథనం శ్రద్ధతో ఈ కాలంలో వింటే అటువంటి వాడు భవిష్యత్తులో మహోత్తమమైన జన్మైనా పొందుతాడు, లేదా ఉత్తమ గతులు పొందుతాడు. వైశాఖ మాసంలో అమావాస్య రాగానే తప్పనిసరిగా ఏదో ఒక నదీ స్నానం చేయాలి. వైశాఖ మాసంలో చాలా పర్వతిథులు ఉన్నాయి. అంటే పురాణ కాలంలో, ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో శంకరాచార్యుల వారు కూడా అప్పుడే పుట్టారు. కానీ ఆ రోజుల్లో ఆంజనేయుడు పుట్టాడు వైశాఖే మాసి దశమ్యాం మందవాసరే. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం నాడు సరిగ్గా మధ్యాహ్న వేళ ఆయన పుట్టాడు. అందుకే ఆంజనేయుడు పుట్టిన తిథి నాడు హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజ చేయాలి. ఇలా క్లుప్తంగా వైశాఖ మాస మహిమ స్కాందంలో చెప్పారు. ఈ మహిమ మళ్ళీ మనకి వేరే పురాణాల్లో కూడా వస్తాయి. వచ్చినప్పుడు మిగతా మహిమలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత అత్యద్భుతమైనది మార్గశీర్ష మాసం. మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు చెప్పాడు, కృష్ణావతారంలో చెప్పాడు. అంతకు పూర్వం కూడా చెప్పాడు ఆయన. కేవలం భగవద్గీతలోనే కాదు, అన్ని పురాణములలో వస్తుంది ఈ మాట. మార్గశీర్ష మాసము విష్ణువే. విష్ణువునికి ఆ మాసం వరకు తేడా లేదు. అనగా ఆ నెల్లాళ్ళు విష్ణుమూర్తి భూలోకంలో సంచారం చేస్తాడు. భగవంతుడైన వాసుదేవుడు మార్గశీర్ష మాసములో భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన తిరిగితే భూలోకం మనం మాలోకంలో ఉండకూడదు. నిరంతరం హరినామ స్మరణం చెయ్యాలి. ఆ కాలంలో ఆవు పేడతో గొబ్బిళ్ళు పెడితే చాలా పుణ్యం వస్తుందట. ఆవు పేడకి చాలా విలువ. ఆ కాలంలో ఆవు పేడతోటి కళ్ళాబు తల్లినా, ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టినా, ఆవు పేడ ఇతరులకు దానం చేసినా, ఆవు పేడ శిరస్సుకు రాసుకుని స్నానం చేసినా అటువంటి వాడికి 3.5 ఎకరముల భూమి దానం చేసిన మహాఫలితం వస్తుందన్నారు. 3.5 ఎకరాలు ప్రత్యేక చెప్పారు. లెక్కడితే పురాణంలో చెప్పినటువంటి ఆ భూమి యొక్క లెక్క కడితే 3.5 ఎకరాలు. 3.5 ఎకరాల భూమి ఎక్కడ దానం చేస్తున్నారు? ఎంత గింజుకున్నా దానం చేయాలంటే ప్రాణం గిజగిజలాడిపోతుంది. అటువంటిది ఈ కలియుగంలో ఏ జూబిలీ హిల్స్ లాంటి ప్రాంతంలోనూ 3.5 ఎకరాల. అంతకంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళడం తేలిక, అవునా? కానీ నేను ఇందాక చెప్పాక మార్గశీర్ష మాసంలో ఆవు పేడతో కళ్ళాపు జల్లినా, గొబ్బెమ్మలు పెట్టినా, ఆవు పేడ శిరస్సుకు రాసుకొని స్నానం చేసినా ఇవి చాలా మహాఫలితాలు ఇస్తాయి. అందుకే ఈ కాలంలో ఏం చేస్తారు? ధనుర్మాసం అనే పేరుతోటి గొబ్బిళ్ళు పెట్టి గొబ్బియ్యళ్ళు అని పూర్వం పాడేవారు. గొబ్బిళ్ళ పాటలు పాడడం, కృష్ణుడి యొక్క నామస్మరణం చేయాలి. భగవద్గీత మార్గశీర్ష మాసంలో వచ్చింది మనకి. అందువల్ల భగవద్గీతని ఈ కాలంలో పారాయణం చేయాలి. మార్గశీర్ష మాసములో శ్రీకృష్ణుడి చరిత్ర విన్నవాడు ఇక మళ్ళీ జన్మెత్తట. భక్తితో కృష్ణ చరిత్ర వినాలి. ఒకప్పుడు కృష్ణుణ్ణి సుకుడంతటి వాడు అడిగాడు. శ్రీ సుకుడు అవధూత, ఆయన కోరికలు లేవు. అటువంటి వాడు కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. మార్గశీర్ష మాసములో భక్తి శ్రద్ధలతో భాగవతాన్ని సంపూర్ణముగా విన్నవాడికి ఇక పునర్జన్మ లేదు బొమ్మనాడు. అందుకే పూర్వం సప్తాహాలు ఎప్పుడైనా చేసేవారు, కానీ మార్గశీర్ష మాసంలో తప్పక చేసేవారట. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం శ్రీమద్భాగవతం నరైహి. ఈ మాసములోనే భాగవతము చదవాలి, వినాలి అనే నియమం లేదు. దినానాం నియమోపిన, ఈ దినము నాడే భాగవతం వినాలనే నియమము లేదు. సదాసేవ్యం సదాసేవ్యం, ఎల్లప్పుడూ భాగవతాన్ని సేవించు అంటే భాగవతాన్ని పఠించు. ఈ 24 గంటలు నీకు తోచినప్పుడల్లా భాగవతాన్ని పారాయణం చెయ్యి. దానిని ఉత్తమోత్తమ భక్తి, సాత్విక భక్తి అంటారు. భాగవతంలో సాత్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి అని 3 ఉన్నాయి. ఎల్లవేళలా భాగవతం వినడం సాత్విక భక్తి.
అది కూడా ప్రశాంతముగా మొత్తం కథ అంతా వింటే ఇంకా ఉత్తమ భక్తి. కోరికల కోసం హడావిడి పడుతూ 4 రోజులు 5 రోజులు 7 రోజుల్లోనూ దబదబ ముగిస్తే అది రాజసిక భక్తి, అది కూడా ఉత్తమ భక్తి అంటే. ఇక ఏదో తోచినప్పుడు 5 నిమిషాలు చదివి ఆ తర్వాత మళ్ళీ సీరియల్స్ చూసుకుంటూ మళ్ళీ పకోడీ తింటూ పడుకొని లేచి మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో గుర్తొస్తున్నమాట, అప్పుడు ఎప్పుడో కృష్ణ కథ మొదలెట్టేనే అని ఆఫ్టర్ 2 months గుర్తొచ్చాక మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాడు. ఇది తామస భక్తి లేక అధమ భక్తి. అసలు మారడం కంటే ఇది కూడా నయమే అన్నాడు భాగవతంలో. భాగవతంలో చెప్పలా, స్కాంద పురాణంలోని భాగవత మహిమలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా భాగవతం చదువు విను. అయినప్పటికీ మార్గశీర్ష మాసం కృష్ణస్వరూపం కనుక ఆ కాలంలో భగవత్ సన్నిధానంలో భాగవతం సప్తాహ దీక్షతో చేస్తే ఆ వ్యక్తి కృష్ణస్వరూపం పొందుతాడు. అనగా కృష్ణుడికి ఏ ఆకారం ఉందో ఆకారం వాడికి వచ్చి తీరుతుందని చెప్పాడు భగవంతుడు. ఎవరు చెప్పింది కృష్ణుడు, చెప్పింది శుకునికి. కృష్ణస్వరూపం పొందడం అంటే సారూప్యము అనే ముక్తి అంటారు దాన్ని. సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము అని ముక్తి 4 రకాలు. సామీప్యం అంటే దగ్గరగంట కూర్చోవటం, భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఇప్పుడు మీరు ఇంకా సమీపంగా లేరు, కొంచెం దూరంగానే ఉన్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలా కాకుండా బాగా దగ్గరగా, ఈ స్టేజీ మీద ఈ ఫ్లాస్క్ ఉందే ఇది నా పక్కన కూర్చుంటుంది, ఇంత దగ్గరగా కూర్చోగలిగితే దాన్ని సామీప్యం అంటారు. అది అందరికీ కుదరదుగా, 2కో 3కో కుదురుతుంది. అందరూ వచ్చి సామీప్యం అంటే నా నెత్తి మీద కూర్చోలేక అప్పుడు నేను పురాణం చెప్పలేను, అసలే బుధాలు లాగుతాయి. కాబట్టి సామీప్యం కొద్ది మందికి వస్తుంది. ఇంకా సాలోక్యం, ఇప్పుడు మీరు చేసేది నన్ను చూస్తున్నారు, ఆలోకనము అంటే చూచుట. ఆలోక్యం సాలోక్యం అనగా కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కళ్ళు రెప్పవాల్చకుండా అలాగే పరమాత్మను చూసే ముక్తి సాలోక్యం. ఇది కూడా పూర్తిగా చేయలేరు మీరు, కలియుగంలో చేయలేరు, మానవులు చేయలేరు. ఎందుకని? ఎదురుగుండా చూస్తూ ఉన్నప్పటికీ మధ్యలో ఎందుకో కాసేపు కళ్ళు ఇలా మూతపడతాయి అని మళ్ళీ ఇలా ఒక్కసారి అడవి పంది జూలు విదిల్చినట్టుగా, సింహం జూలు విదిల్చినట్టుగా తలకాయ విదిల్చి మళ్ళీ చూస్తాడు అనమాట. దానికి తోడు కళ్ళ రోగాలు కదా మనకి, కంటి రోగాల వల్ల కళ్ళతోడు మసగవచ్చు. ఎదురుగుండా ఉన్నది పద్మాకర్ గారైనా అలా అనిపిస్తున్నారు, కానీ కొంచెం తేడా వచ్చినట్టున్నారు. ఒక ఆవిడ ఎప్పుడో 2007లో చూసిందిట, ఇప్పుడు ఇక్కడ పురాణానికి వచ్చి ఆయనేనైనా అంటుంది. 2007లో ఉన్న రూపం ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఎందుకున్నా అప్పుడు రూపమే. అప్పుడు మంచి కోరం వేషంతో, నల్లని వేషంతో, నిగనిగలాడుతున్న జుట్టుతో మంచి నవయౌవనంలోనూ రూపం వేరు. ఇప్పుడు కొంచెం తేడా వస్తుంది, బాల నెరుపు కోసం వచ్చింది నాకు ఇది సమస్య. కాబట్టి రూపంలో మార్పు వస్తుంది. ఆయనేనైనా అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి కంటికి మసగలు వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మధ్య మధ్యలో కంటికి ఇబ్బంది లేకుండా కాస్త అవేవో డ్రాప్స్ వేసుకోకపోతే సరిగ్గా కనబడవు. ఎన్ని గొడవలు, ఏకదాటి అలా కూర్చుంటే అదో ఇబ్బంది, అవునా? కాబట్టి దూరంగా ఉన్నవాడికి చూద్దామన్నా చూడలేడు, ఆ రూపం మార్పులు వస్తూ ఉంటాయి. ఈ రూపం పక్కనే జేబులో కొయ్యి కొయ్యి అంటుంది. అప్పుడు నేను గుళ్ళో ఉన్నారు, పురాణంలో ఉన్నారు, ఇది పద్మాకర్ గారు చూశారంటే టీవీలో చెప్పేస్తారు, పెట్టేయి అంటాడు. మళ్ళీ ఈ 2 నిమిషాల్లో పోయిందా లేదా గురువుగారు చూడడం? అది నాకు కంటే పడుతుంది కర్మ. ఏం వచ్చేటప్పుడు ఫోన్ కట్టేసి వస్తే ఏమైనా కొమ్మలిగిపోతుందా? ఇది ఏమన్నా వ్రతమా? ఈ కాసేపట్లో ఆయన ఆవిడ ఏమైనా కొరుక్కు తింటారా? ఏమి ఉండదు. ఏమో ఇంటికి వచ్చేటప్పుడు కొబ్బరి చట్నీ చేయనా అని అడుగుతుంది ఆవిడ. వద్దులే, కొబ్బరి చట్నీ కడుపులో రబ్బర్లా సాగుతుంది అంటాడు. ఇంతే తప్ప ఏముండదు ఆ పిచ్చి కబుర్లో. ఏమి ఇందులో ₹1,00,000 ₹1,00,00,000 వచ్చేది లేదు. ₹1,00,00,000 కంటే చూడటమే పుణ్యం, అవునా? కాబట్టి 24 గంటలు ఆయన్ని చూడడం అంటే కష్టం. ఒక్క వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు పరమాత్మ దివ్య దృష్టి ఇస్తాడు గనక ఆయన ఎదురుగుండా కూర్చున్నప్పటికీ మెడలు లాగడం, కళ్ళకి నొప్పులు రావడం, ఐ డ్రాప్స్ వేసుకోవాల్సిన అవసరం, కళ్ళజోడు ఇవేం అవసరం లేదు కనుక దర్జాగా చూడగలుగుతాడు. అది సాలోక్యం. ఆయనకి దూరంగా ఉండి కూడా ఆయనని స్పష్టముగా చూసే యోగమునకు నోచుకోవడం ఉందే దాన్ని సాలోక్యము అంట. ఇంకా 3వది సారూప్యము. భగవంతుడికి ఏ రూపం ఉందో ఆ రూపం వీడికి వచ్చేస్తున్నాడు. వాడు వైకుంఠంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి 4 చేతులు, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి. అదే రూపం తన భక్తుడికి ఇస్తాడు. అటువంటిప్పుడు మనబోటి వాళ్ళు ఒకవేళ అదృష్టవశాత్తు వైకుంఠానికి వెడితే ఈయన విష్ణువా ఆయన విష్ణువా అని మొదట్లో కొందరు చూసి భ్రమపడతామట. కానీ తర్వాత అసలు విష్ణువు కనపడగానే వీళ్ళు కొసరు విష్ణువులు, అసలు విష్ణువు ఆయన అని తెలుస్తున్నారు. అనుకోండి, ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బృందావనానికి వెళ్ళాడు గోపికల్ని ఓదార్చడానికి. అప్పుడు గోపికలు ఒక్క క్షణం ఆయన చూచి, రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు పీతాంబరుండు మా రాజీవాక్షుని భంగి ఉండెననుచున్. అక్కడుంది కవిత్వం.
ఈయన తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగినవాడు, అందమైన ముఖం కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు. ఇంత గొప్పవాడు అచ్చం మా రాజీవాక్షుడిలాగే ఉన్నాడు, కృష్ణుడిలా ఉన్నాడు. కృష్ణుని వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదు అని దగ్గరికి రాగానే కనిపెట్టేశాడు. ఎందుకని? ఒరిజినలే, డూప్లికేటే. రాముడు రాముడే, భీముడు భీముడే. పైకి ఇద్దరు ఒక రకంగా ఉన్న ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఆ శ్రీకృష్ణుడి యొక్క కోటి సూర్య ప్రభాభాసమాన కాంతి ఎక్కడా, ఈతడి కాంతి అందులో కొంత తక్కువే. కాబట్టి ఈతడు కృష్ణుడి రూపం పొందాడు కానీ కృష్ణుడు కాదు అని గోపికలు తెలుసుకున్నారు. అలాగే మనం కూడా వైకుంఠానికి వెడితే అదృష్టం బాగుంటే ఇలాగే పురాణాలు వినగా శ్రద్ధగా వినగా మీకు ఆ కృష్ణుడు తన రూపం ఇవ్వచ్చు. అప్పుడు మీరు కూడా కృష్ణుడిలాగా కనబడతారు, కానీ కృష్ణుడు కాలేరు. ఇది సారూప్యం. అలా చూడ్డానికి కవల పిల్లల్లా కనపడతారట. ఇది ఎంత అదృష్టం అండి! కృష్ణుడి రూపం మనకు రావడం అంటే మాటలా? కృష్ణుడి రూపం వచ్చిందంటే కృష్ణుడిలో కొన్ని శక్తులు మనకు వస్తాయి, అవునా? అది 3వ ముక్తి. ఇక ఆఖరిది సాయుధ్యం. ఇంకక్కడ చూడడం కానీ, దగ్గరగా ఉండడం కానీ, రూపం పొందడం కానీ ఉండవు. వీడు వెళ్ళిపోయి పూర్తిగా కృష్ణుడిలో కలిసిపోతాడు. చెంబుడు నీళ్లలో ఓ ఉద్ధరణి నీళ్లు గడిపితే ఇప్పుడు ఉద్ధరణి నీరు ఎవరికైనా కనపడుతుందా? కనపడదు. ఉద్ధరణిలో ఉన్నప్పుడే ఉద్ధరణి నీరు, అది అందులో చెంబులో కలిశాక ఉద్ధరింపబడింది. హరింపబడుట, ఉద్ధరింపబడుట అంటే తన యొక్క రూపం లేకుండా పోవుట. అప్పుడు మనం చెంబుడు నీరే అంటాం. ఒక నది సముద్రంలో కలిశాక ఇక నది యొక్క అస్తిత్వం కోల్పోతుందా లేదా? సముద్రంలో గంగ కలుస్తోంది, కావేరి కలుస్తోంది, కావేరి కూడా కలవదనుకోండి, గోదావరి కలుస్తోంది, ఇలా నదులు కలుస్తాయి కొన్ని. తుంగభద్ర ఒకటి, ఈ పరమ పవిత్రమైన యమునా నది, ఇవి ఉపనదులు. యమున గంగలో కలిసిపోవడం వల్ల డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళదు. తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది కనుక డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళదు. ఇలా కొన్ని నదులు సముద్రంలోకి వెళితే కొన్ని వెళ్ళవనుకోండి. సముద్రంలోకి ఒక నది వెళ్ళి కలిశాక ఇక ఆ నది మనకు కనపడదు. ఎక్కడ? సముద్రంలోకి వెళ్ళండి, అందులోకి వెళ్ళాక గంగేది కనపడదు, గోదావరి కనపడదు, కృష్ణ కనపడదు. ఎందుకంటే సముద్రంలో లీనమయ్యాక అది సముద్రమే. అలాగే ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతే పరమాత్మ తప్ప జీవాత్మలు కనపడవు. అది సాయుధ్యం. వాడు అస్తిత్వం పోయి పూర్తిగా వాడే పరమాత్మ అయిపోయాడు. లోపల ఉండి ఆనందం పొందుతాడు. ఆ యోగం అంత తేలిక కాదు. ఈ 4 ముక్తుల్లో సారూప్యం రావాలంటే పరమభక్తితో మార్గశీర్ష మాసములో భాగవతం వినాలి. గుర్తుపెట్టుకోండి. ఏ మాసంలో? మార్గశీర్ష మాసంలో. ఏమో భగవంతుడు అనుగ్రహించి ఎప్పుడోకప్పుడు ఒక సప్తాహం చేసే అవకాశం మార్గశీర్షంలో ఎక్కడికి వస్తే అప్పుడు విని తద్వారా తరించాలి. ఇక ఈ మార్గశీర్ష మాసంలో వీలున్నంత వరకు గురుసేవ చేయవలసింది. మార్గశీర్ష మాసంలో దత్తాత్రేయుడు అవతరించాడు, అవునా? అనఘాష్టమి వ్రతం ఆ కాలంలోనే చేస్తాం. దత్తుడు గురువులకి గురువు, విష్ణు స్వరూపుడు. అందుకే దత్తుడి అనుగ్రహం పొందడానికి, శ్రీకృష్ణుని సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ కలియుగములో మార్గశీర్ష మాసమే గొప్ప మాసం. మనం ఏం చేయాలి దత్తానుగ్రహం పొందడానికి, లేక కృష్ణానుగ్రహం పొందడానికి? గురువు గారికి అనుదినము సేవ చేయండి. మార్గశీర్ష మాసంలో రోజు గురు సేవ చేయండి. రోజు గురువుగారు ఎలా వస్తారు? ఏదో పురాణంలో ఉన్నప్పుడు ఒక వారం రోజులు రావచ్చు, లేదా అసలు గురువు గారికి దూరంగా ఇంకెక్కడో మనం ఉండొచ్చు. అటువంటిప్పుడు గురు నామస్మరణం చేస్తే చాలట. గురువు నామాన్ని భక్తితో స్మరించడం కూడా గురు సేవయే. శ్రీకృష్ణుని సేవించడం అంటే కృష్ణ నామస్మరణ చేయడమే కదా. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి ధ్యానం చేసినట్టుగా కృష్ణుడిని ధ్యానం చేయాలి. చేస్తే కృష్ణస్మరణ చేసిన ఫలితం వస్తోంది, కృష్ణుడి సేవ చేసిన ఫలితం వస్తోంది. అలాగే గురుధ్యానం చేయగా గురువు పాదాలు రోజు అర్చించిన పుణ్యం వస్తుంది. అందుకని మనం ఏం చేయాలన్నమాట, ఈ కలియుగంలో మార్గశీర్ష మాసంలో వీలున్నంత వరకు గురుసేవ చేస్తాం. గురువు గారు దొరకకపోతే గురువు గారి నామస్మరణం చేయండి. గురు పాదుకల్ని కానీ గురువు గారి పటాన్ని కానీ పెట్టుకుని పూజించాలి. గురువు గారు 3 అవకాశాలు ఇస్తాడు ఎవరికైనా ముక్తి పొందడానికి. నా దగ్గరికి రా, ఒక 3 రోజులు ఉండు అని పిలుస్తాడు. మేము రాలేమండి, మాకు వాళ్ళ బాధ్యత ఉందండి, వీళ్ళ బాధ్యత ఉందండి అని అంటారు. ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళని ఎన్ని జన్మలెత్తినా బాగు చేయలేట. 3 సార్లు గురువుగారు నాతో యాత్రకి రాని కానీ, లేదా దర్శనానికి రాని కానీ, లేకపోతే పురాణం వినడానికి రాని కానీ పిలుస్తారు.
3 సార్లు పిలిచిన తర్వాత కూడా వాడు 3 సార్లు వంకబెట్టి రాకపోతే ఇంక మళ్ళీ రమ్మని పిలవడం చాలా అదృష్టం అన్నాడండి. నెత్తి మీద మణితో పుట్టిన అదృష్టవంతుడే 3 సార్లు తర్వాత కూడా గురువు గారి ద్వారా ఆహ్వానింపబడతాడు, లేకపోతే గురువు యొక్క ఆహ్వానం రాదన్నారు. కొంతమంది కర్మ అంతే. మీరు ఎన్ని చెప్పండి, మీరంటే భక్తి అండి కానీ నైమిశారణ్యం రాలేమండి, మీరంటే భక్తి అండి భాగవతం వినలేమండి, గురువు గారు అంటే చాలా భక్తి అండి కానీ పురాణం వినడానికి టైం ఎక్కడుందండి, పూరీ కూరకే సరిపోవట్లేదు టైము, పూరీ కూర కంటే పురాణం ఎక్కువ అండి అంటారు. అది కర్మ. ఈ బాధ్యతలు అనేది ఉట్టి మోసం. మన మనస్సు సంపూర్ణంగా గురుభక్తి యందు లేదు. అది ఉంటే గురువు చెప్తే ప్రాణం ఇచ్చేయాలట. అంటే వీడిని తరింపజేయడానికి కొంచెం మంచి పనులు చేయంటారు. భాగవతం విను, లేకపోతే ఫలానా యాత్ర చెయ్యి, లేదా ఫలానా నామస్మరణ చెయ్యి, ఏమీ చేయలేకపోయినా 1 గంట కూర్చుని గురుస్మరణ చెయ్యి అని వాడిని తరింప చేయడానికి గురువు బోధిస్తాడు. అయినా చెప్పారు కదా, అనేక జన్మల దురితములు పాపములు ఉన్నవాడు ఈ గురు సేవకి ఎప్పుడు దూరం అవుతాడట. పెన్నిధి మన దగ్గరకు వస్తుంది కానీ ఆ నిధిని స్వీకరించలేదు. మానవ కథలో చెప్పలా, ముష్టివాణ్ణి అనుగ్రహించడానికి లక్ష్మీదేవి నగలు మూటగట్టి వేసింది. అక్కడ దాకా రాగానే వాడు ఏం చేశాడు, కళ్ళు మూసుకుని దాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఇదే యోగం. మహానిధి లక్ష్మి ఇస్తే పుచ్చుకోలేని దౌర్భాగ్యుడు భిక్షుకుడు. అలాగే రా తరింపజేస్తాను, నీకు ఈ జన్మలోనే ముక్తినిస్తాను అని గురువు ఆహ్వానించిన దురదృష్ట జాతకుడు రాలేడు. వాడి దరిద్రాన్ని ఎవడు బాగు చేయలేడట. అదృష్టం దరిద్రం పెట్టినట్టు పెట్టింది అన్నాడు ఒకడు ఆయన. అలా పట్టాలి పడితే అదృష్టం. దరిద్రం అదృష్టం పెట్టినట్టు పట్టకూడదు. పడితే ఇక వాడి బతుకంతే. ఆ దారిద్ర్యం నుంచి ఎప్పటికీ వాడు విముక్తి పొందలేడు అనమాట. కాబట్టి ఈ కాలంలో మార్గశీర్ష మాసంలో అత్యంత పవిత్రమైనటువంటిది ఏమిటి, శ్రీకృష్ణ చరిత్ర మనం వినడం, గురు సేవ చెయ్యడం, దత్తాత్రేయుడి సేవ చేయటం. ముందే చెప్పినట్టుగా గురు సేవ చాలా సుఖమైంది, సులభమైంది, ప్రత్యక్షమైనది. గురువు లేకపోతే అది పక్కన పెట్టండి, కానీ బతికున్నంత వరకు గురువుగా నిలబట్టుకోవటమే. ఆయన ఏమి తింటున్నాడో, ఏమి తాగుతున్నాడో, వీటి మీద దృష్టి అక్కర్లేదట. ఆయన ఏం బట్టలు కట్టుకున్నాడో అనవసరం, ఏ చెప్పులు వేసుకున్నాడో అనవసరం. ఓహో ఆయన చెప్పులు బాగున్నాయండి, అలాంటి చెప్పులు వేసుకుందాం అనుకోకండి. ఆయన లాల్చీ గురించి ఆలోచించకండి. బాల్చీ తినేటప్పుడు ఈ లాల్చీ మీ వెంటరాదు. ఆయన ఏమి చెప్పాడో ఆచరణ ఇద్దాం అనుకోవాలి. గురువునకు నచ్చిన సిద్ధాంతాన్ని అనగా భగవత్ సంబంధమైన కథలను శ్రద్ధగా వినడమే ఈ కలియుగములో మార్గశీర్ష మాసంలో మనం చెయ్యాలి. అది చేస్తే ఆయన కటాక్షం పొందుతాం. ఎన్ని చెప్పినా చివరికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు యొక్క పాదపద్మముల మీద నిర్భర భక్తి కలిగి ఉండాలి. అంటే గట్టి భక్తి కలిగి ఉండాలి, చెదరని భక్తి కలిగి ఉండాలి. అంత భక్తి, విడిచిపెట్టని భక్తి కలిగినటువంటి వాడు అచిరాత్ చాలా తొందరగా భవముక్త సంసార విముక్తి పొందుతాడు, జన్మరాహిత్యం పొందుతాడు. అందుకని అంత గాఢ విశ్వాసం, మహావిశ్వాసం ఉండాలన్నమాట. కొంతమంది అయినా ఇది విని స్మరించి తరించాలి. మార్గశీర్ష మాసం గురువు ద్వారా అనుగ్రహం అందించే గొప్ప మాసం. ఈ మాసంలో ఎప్పుడైనా గ్రహణం వచ్చిందా, ఇంకంతకంటే గొప్ప గ్రహణం లేదు. అరుదుగా అప్పుడప్పుడు మనకి మార్గశీర్ష మాసంలో గ్రహణం వస్తుంది. ఉదాహరణకి 2019 సంవత్సరంలో మార్గశీర్ష మాసంలో మనకి సూర్యగ్రహణం వచ్చింది. ఆ గ్రహణానికి ఎంతమంది వచ్చారో కురుక్షేత్రం. భయంకరమైన చలిలో మార్గశీర్ష మాసంలో ఢిల్లీ చలి ఎలా ఉంటుంది, మైనస్లో కూడా వచ్చారు 5 డిగ్రీలు. కానీ తీరా మేము వెళ్ళేసరికి మైనస్లోకి వచ్చింది. అయినా అక్కడికి వచ్చి గ్రహణ స్నానం చేశారు. చాలామంది అక్కడ దాన ధర్మాలు చేసుకున్నారు. అది యోగం అన్నారు. గ్రహణం మార్గశీర్ష మాసంలో వచ్చినప్పుడు మాత్రం ప్రభాస క్షేత్రంలో కానీ, కురుక్షేత్రంలో కానీ, గంగా నదిలో కానీ, లేదా పరమ పవిత్రమైనటువంటి వైతరణి నది అంటే ఒరిస్సాలో ఓడ్యానంలో గిరిజాపీఠం ఉంది కదా, ఓడ్యాణి గిరిజాదేవి. ఆ గిరిజాదేవి వెనక భాగంలోనే ఉంటుంది ఏది వైతరణి. అందులో స్నానం చేయటం కానీ ఇవి పరమ పుణ్యదాయాలు. అలాంటి కాలంలో ఆ పనులు చేయాలి. ఆ సమయంలో గ్రహణ సమయంలో స్నానం చేసి గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానం చేస్తే వాడు ఈ జన్మలోనే సంపూర్ణంగా వైష్ణవానుగ్రహం పొందుతాడు, విష్ణుదేవుని కటాక్షం పొందుతాడు. వాడికి పునర్జన్మ ఉండదు. ఇక తదనంతరం పరమ పవిత్రమైన అయోధ్యా మహాత్మ్యాన్ని చెప్పారు.
వరుసగా మనకి కార్తీక మహాత్మ్యం చెప్పాడు ఇందులో, అది నిన్నే చెప్పుకున్నాం. వైశాఖ మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, ఇవి అయిన తర్వాత అత్యంత పవిత్రమైన అయోధ్యానగర మహాత్మ్యం. అయోధ్యానగరం ఒకానొకప్పుడు స్వయముగా వైవస్వతమును నిర్మించాడు. వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల వరుసగా 2 కొడుకులు పుట్టారు. మొదటి ఆయన వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు గనక ఆయన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. రెండో ఆయన పేరు యముడు, యమధర్మరాజు. ఆయన సూర్యుడు కొడుకు కాబట్టి వైవస్వతుడు. ఇద్దరు వైవస్వతులైతే ఎవరు యముడో ఎవడు మనువో ఎలా తెలుస్తుంది అంటే, వైవస్వత మనువు అసలు పేరు శ్రాద్ధ దేవుడు. శ్రద్ధకి అధిష్టాన దేవత. శ్రద్ధగా పనిచేయడాన్ని శ్రాద్ధం అంటారుండే. మన కర్మగారి నా శ్రాద్ధం అంటే పదం ఎక్కువ అలవాటు అయిపోయి శ్రాద్ధం అంటే అపార్థం అయింది. కానీ శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధగా పెట్టే కార్యము. పితృదేవతలకి తద్దినం శ్రద్ధగా పెట్టాలి కనుక శ్రాద్ధం అన్నారు. కానీ ఇప్పుడు ఎవడన్నా శ్రాద్ధం అనే పదం వాడితే హడిలిపోడు, అవునా? కాబట్టి శ్రాద్ధం అనే శబ్దమునకు శ్రద్ధతో పనిచేయుట. ఆయనకి శ్రాద్ధ దేవుడు అని ఎందుకు పేరు వచ్చింది? ఆయనని ఎవరైనా తలుచుకుంటే ఆ వ్యక్తులకి శ్రద్ధ కలిగిస్తాడు, శ్రద్ధతో పనిచేసే శక్తి ఇస్తాడు కనుక శ్రాద్ధ దేవుడు అన్నారు. ఆయన ఈ 7వ మనువు వైవస్వత మనువు. ఆయన సూర్యుడి అనుగ్రహంతో మహాతపస్సు చేసి సరయూ నదీ తీరంలో పరమ పవిత్రమైన నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నగరమే అయోధ్య. అనక ఏ యోధుడు అందులో ప్రవేశించలేడు. శత్రువులు ఎవరూ ప్రవేశించడానికి వీలు కానిది. శత్రువులు అంటే బయట శత్రువులని కాదు, బయట శత్రువుల కంటే కూడా అంతఃశత్రువులు గొప్పవాళ్ళు. ఆ నగరంలో నివసించే వాళ్ళకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువులు ప్రవేశించేవి కాబట. అందుకని అంతఃశత్రువులను జయించే నగరం కనుక దాన్ని అయోధ్య అన్నారు. ద్వాపర యుగం వరకు ఆ నగరానికి శక్తి ఉందండి. కలియుగంలో కలిపురుషుడు కావాలని ఈ మోక్షపురాల్లో ప్రవేశించాడు. అయోధ్యలో, మధురలో, హరిద్వార్లో, కాశీలో, కాంచీలో, ఉజ్జయినిలో, ద్వారకలో, ఈ 7 సప్తపురాల్లోనూ ఆఖరికి నైమిశారణ్యంలో కూడా కలిపురుషుడు ఉన్నాడు. అయితే నైమిశారణ్యంలో కలి ప్రభావం ఉండదంటారు ఏమిటని అందరికి అనుమానం రావచ్చు. కలిపురుషుడు అడుగు పెట్టడని కదా అక్కడ. కలి ప్రభావం మనకి ఉండదు, ఎప్పుడు ఉండదు. నైమిశారణ్యంలో అడుగు పెడుతున్నాను, నన్ను కలి ఏమీ చెయ్యడు అనుకున్న వాడికి మాత్రమే కలి ప్రభావం ఉండదు. అంతేగాని నేను కలి ప్రభావానికి లోనవ్వాలని అక్కడికి వెళ్ళిన వాడికి గ్యారంటీగా కలి ఎక్కడ పట్టుకుంటాట. కలిపురుషుడు లేని చోటంటూ ఉండదు కలియుగంలో. కలియుగం వాడిది. కానీ నైమిశారణ్యానికి మీరు భక్తితో వెళ్ళి, మేము ఇక్కడ 7 రోజులు ఉంటున్నాం, భాగవతం విందాం అనుకుంటున్నాం, మమ్మల్ని కలిపురుషుడు మాట వరసకు కూడా స్పృశించకుండా ఉండుగాక అనుకుంటే ఆ వ్యక్తి జోలికి కలి రాడు, వస్తే భస్మ అయిపోతాట. అందుకే అటువంటి వాళ్ళ జోలికి రాడు. అక్కడికి భక్తితో విశ్వాసంతో అడుగు పెడితేనే అటువంటి వాళ్ళని కలి ఏమీ చెయ్యడు. అలాగే అయోధ్యాపురంలోకి అడుగు పెట్టండి. ఈ క్షేత్రములో ఉన్నంత వరకు ఈ కలిపురుషుడు నన్నేమీ చెయ్యలేడు, నేను ఆయన నమ్మి వస్తున్నాను భగవంతుణ్ణి అని అయోధ్యలో అడుగు పెడితే ఇంక అటువంటి వాడి శరీరంలోకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది శత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ అడుగు పెట్టవు, వాళ్ళని ఏమీ చేయలేరు. అటువంటి భక్తుల్ని ఈ శత్రువులు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి మనం ఏ పురమునకు వెళ్ళినా ముందు మనలో ఈ క్షేత్రంలోకి అడుగు పెడితే శత్రు భయం ఉండదు అనే ప్రగాఢ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏ ఉపయోగం లేదు కనుక అందుకని దాన్ని ఏమన్నారు? అయోధ్య అంటే ద్విషత్ అసాధ్య అయోధ్య. శత్రువులు సాధించడానికి వీలు కానిది కనుక దాన్ని అయోధ్య అన్నారు. అంత దివ్య నగరాన్ని ఆయన నిర్మాణం చేశాడు. సూర్యుడి కిరణములు అక్కడికి 100 కిరణములు ఒకేసారి ప్రసారం అవుతాయట. సూర్యుడు సహస్రాంశు, ఆయనకి 1000 కిరణాలు ఉన్నాయి. అందులో ఒక 100 కిరణములు ఉన్నాయి. వాటికి ఏమని పేరు? ఆరోగ్య కిరణములని పేరు. 100 అంటే ఇక్కడ మనం అనుకున్న 100ని కాదు, కొన్ని సంఖ్య వాటిని 100 అంటారు. సంస్కృతంలో శత, సహస్ర వీటిని ఏ గ్రూప్ ఆఫ్ అనడానికి వాడతాం, సమూహమునకు వాడతాం. అనగా శతాక్షి అంటే 100 కళ్ళు అని కాదు, అనేక నేత్రములు కలిగినది. సహస్రాక్షి అనేక నేత్రములు కలిగినది అని అర్థం అన్నమాట. అలా కొన్ని కిరణములు ఉన్నాయట. ఆ కిరణములు ఎన్నో ఎవరూ లెక్క పెట్టలేరు. వ్యవహారంలో శత అంటారు. ఆ కిరణములు ఆరోగ్య కిరణములు. సూర్యుడి దగ్గర 6 రకాల కిరణాలు ఉంటాయి, 7 కిరణములు. ఆ 7 కిరణములే ఆయనకి 7 గుర్రాలు. అందులో ప్రత్యేకంగా స్వాస్థ్య కిరణములను ఉంటాయి. అవి ఒక్క అయోధ్యలోనే డైరెక్ట్గా పడతాయి. అందుకే అయోధ్య అంటే సూర్యస్వరూపం. అక్కడ నిజంగా శ్రద్ధతో
ఆ సూర్యకిరణములు ఏటవాలుగా ఉదయకాలంలో పడుతున్నప్పుడు పరమ పవిత్రమైన సరయూ నదిలో స్నానము చేసిన వాడు ఆరోగ్యవంతుడవుతాడు. తుమ్ములు దగ్గులు క్రమంగా దూరం అయిపోతాయి, మనిషిలో కాంతి వస్తుంది. ఎక్కువ మంది అక్కడ రోజు అయోధ్యలో సంకల్పపూర్వకంగా స్నానం చేసిన వాళ్ళంతా ఆరోగ్యవంతులు అవుతారు. చూడండి, 90 ఏళ్ళ ఆయన ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఒక మఠంలో. అక్కడ మేము ఒకప్పుడు రామాయణం చెప్పుకున్నాం, 2012 కానీ 13 కానీ నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఆ కాలంలో ఇంట్లో రామాయణంలో డేట్ ఉంటుంది, ఆ డేట్ చూస్తే తెలుస్తుంది. అందులో ఒక ఆయన అక్కడ రామాయణం దానం చేశాడు, అందులో డేట్ కూడా వేశాడు. బహుశా 2012 అనుకుంటున్నాను నేను. ఆ కాలంలో అక్కడ మేము నిజంగా శ్రద్ధాసక్తులతోటి విన్నామండి రామాయణ. సందేహం లేదు, 2013 లంకానగరం నుంచి వచ్చాక అక్కడికి వెళ్ళాం, అందుకని బాగా గుర్తు నాకు. ఆ కాలంలో ఒక 90 ఏళ్ళ ఆయన చూశాను. ఆ 90 ఏళ్ళ ఆయన రోజు నడిచి అయోధ్యానగరంలో సరయులో స్నానం చేసేవాడు, ఈత కొట్టేవాడు, ఆయన శవాసనం వేసేవాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని మా భక్తులు తినగా ఉండగా నేను ఎరిగి అప్పుడు రామకృష్ణ గారు కూడా వచ్చి ఉంటారు అందులోకి. అప్పుడు చాలా అందరం వెళ్ళినట్టే గుర్తు నాకు. రామాయణం అయోధ్యలో పారాయణ చేసినప్పుడు సత్యనారాయణ గారు అయితే ఎప్పుడు కూడా ఉండేవారు, మరి ఈ సంగతి అప్పుడు ఐడియా లేదు. కానీ సరే, మొత్తం మీద అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను ఈ అయోధ్యలో పుట్టి పెరిగిన వాడిని, ఎప్పుడు అయోధ్య వదిలి ఎక్కువ కాలం ఉండను. అయోధ్యలో ఉన్నంతకాలం రోజు సరయూ స్నానం చేయవలసిందే, 365 రోజులు చేస్తారట. వానొచ్చినా వరదొచ్చినా చలొచ్చినా సరే. అందుకే నేను అంత ఆరోగ్యంగా ఉన్నాను. అది కూడా సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడే స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేస్తాను, ఇది నా ఆరోగ్య రహస్యం అన్నాడు ఆయన. కారణం, సూర్యకిరణములు అక్కడ స్వాస్థ్యమిచ్చే కిరణములు ఆ సమయంలో పడతాయి, అందువల్ల స్నానం అలా చెయ్యాలి. అయోధ్యానగరం 7 మోక్షపురాల్లో ఒకటి. మోక్షపురాలలో ఏ పురమును దర్శించినా ఆ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. అందుకని ఈ పురాలు తిరగాలి. ఈ అయోధ్యానగరంలో శ్రద్ధాశక్తులతో 9 రోజులు ఉండి రామాయణాన్ని పారాయణం చేసుకుని అందులో ఉన్న కథలు శ్రద్ధగా వినాలి. అందున శ్రీరాముడు రాజ్యపాలన చేసిన ఘట్టం అయోధ్యలో ఉత్తరాఖండలో ఉంటుంది. అది గనక అక్కడ వినగలిగితే వాడు మహర్జాతకుడు అవుతాట 9 రోజులు కూడా. లేదా హనుమల్ లీలలు వినాలన్నారు. అక్కడ రామాయణం పారాయణ చేసినా, రామాయణం దానం చేసినా, లేక రామాయణం విన్నా అపూర్వమైన శక్తి కలుగుతుంది. అయోధ్యానగరంలో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలి? చైత్రమాసంలో కానీ, ఆషాఢ మాసంలో కానీ, అలాగే ఆశ్వీజ మాసంలో కానీ, భాద్రపద మాసంలో కానీ, ఈ మాసాలలో అయోధ్యలోకి అడుగు పెట్టడం చాలా పుణ్యం. ఏమేమిటవి? చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం. అందులో ముఖ్యంగా భాద్రపద మాసం అంటే ఆయనకి ఇంకా చాలా ఇష్టం. ఈ భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు ఒకవేళ మనం అక్కడ ఉండగలిగితే అదృష్టం. పూర్ణిమ నాడు నిన్నోటి చెప్పాను మీకు, ఏమని చెప్పాను? బదరి. అలాగే ఈ ప్రాంతం కూడా చాలా గొప్పది. పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ రామాయణ పారాయణము ముగించడానికి కానీ ఆరంభించడానికి కానీ మంచిదట. ఆ రోజు మొదలుపెట్టి 9 రోజులు చేసినా, లేదా ముందు మొదలుపెట్టి పూర్ణిమ నాడు పూర్తి చేసినా అది తులాదానంతో సమానమన్నారు. మీకు చెప్పాగానన్నా, ఒక మంచి పండితుణ్ణి ఒక త్రాసులో కూర్చోబెట్టి 2వ త్రాసులో ఈయన ఎంత బరువు ఉన్నాడో అంత బంగారం తూచి దాన్ని ఆయనకి దానం చేస్తే ఎంత పుణ్యమో, ఇదిగో భాద్రపద మాసంలో పూర్ణిమ నాటికి ప్రారంభించి కానీ పూర్ణిమ నాటికి రామాయణ పారాయణ పూర్తి చేయటం వల్ల కానీ అంత పుణ్యం వస్తుందిట. కలియుగంలో మానవులకి ముందు దానం ఆవేశంలో చేయబుద్ధి వస్తుంది, చేసేకంగా బెంగనమాట. నిజంగా జరిగిందండి. ఒక ఆయన, ఒక పౌరాణికుడికి నా చిన్నప్పుడు, మేము పురాణం వింటున్నాం, ఎదురుగుండా పురాణం చెబుతానికి తాత్కాలికోద్రేకంలో ఉంగరం దానం చేసేశాడు. ఉంగరం వేలుకు తొడిగేశాడు. కాసేపు ఏదో ఉత్సాహం వచ్చేసింది, ఆ పురాణం చెబుతున్న ఆయన మీద భక్తి వచ్చేసింది. అందుకని ఆ ఫింగర్కి టింగురంగానే ఉంగరం తొడిగేశాడు. తొడిగేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అయ్య బాబోయ్, 2 కాసులు ఉంగారం, 2 కాసులు బంగారం, 2 ఏళ్ళు కష్టపడి చేయించుకున్నాను, ఏమిటో కళ్ళు మూసుకుపోయి దానం చేశాను అని విన్నంతసేపు ఇంటి దగ్గర ఏడుస్తూనే ఉండేవాడు ఆయన. ఆయన ఇంట్లో భగవద్గీత చెప్పడానికి నేను వెళ్ళేవాడిని. చిన్నప్పుడు నా చేత కొంతమంది భగవద్గీత చెప్పించుకున్నారులేండి. అందులో మహానుభావుడు పుల్లంరాజు గారు ఉండేవారు, దెందుకూరి పుల్లంరాజు గారు. ఆయన తోడల్లుడు అనుకుంటాను, లేకపోతే సుశీలని ఆయన కోడలు. ఆ కోడల్ని పెంచిన వాళ్ళు సుశీలకి పెద్దమ్మ. ఆ పెద్దమ్మ గారు చాలా ఉత్తమురాలు. ఆవిడ భగవద్గీత నా చేత చెప్పించుకుని వారానికి పావలా ఇచ్చేది. ఆ రోజుల్లో వారానికి పావలా అంటే మాట్లాడేటండి, మరి పావలా, అసలు పావలా కాసుకి ఇప్పుడు విలువ లేదు. ఆ రోజుల్లో పావలా అంటే అంత మిఠాయి వచ్చే రోజులు. భగవద్గీత మొత్తం శ్లోకాలు ఆవిడికి చెప్పానండి. ప్రతి ఆదివారం వెళ్ళి కొన్ని శ్లోకాలు చెబితే గురువుగారు అబ్బాయి అని నా చేతిలో పావలా పెట్టేవారు. అవి గొప్ప కాలం. ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే,
వారింటికి ఈ 2 కాసులు ఉంగరం దానం చేసిన ఆయన వచ్చేసాడనమాట. వచ్చి ఆవిడికి భగవద్గీత చెబుతూ ఉంటే, పెద్దమ్మా పెద్దమ్మా 2 కాసులు బంగారం ఉంగరం ఆ పురాణంలో క్షణికోద్రేకంలో ఆవేశం వచ్చి ఇచ్చేసాను. ఇక నాకు బెంగ నిద్ర పట్టట్లేదు పెద్దమ్మ అనేవాడు. పాపం 2 ఏళ్ళు బెంగ పెట్టుకున్నాడు ఆయన. పాపం ఈ 2 ఏళ్ళు నిద్ర ఉంటే ఒట్టు. అందువల్ల దానం చెయ్యటం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత ఆనందంగా ఉండడం మరొక ఎత్తు. ఇచ్చిన తర్వాత ఎంత బెంగ వచ్చి వస్తుందో కొంతమందికి అన్నమాట. ఎందుకు ఇచ్చామా అనిపిస్తుంది. అనిపించిందా ఈ దానం చేయడంలో ₹1 లాభం లేదు, ఎలాగో పోయింది ఉంగరం. ఇక ఇప్పుడు దాన ఫలితం కూడా పోవట్లా, మరి ఆ ఉంగరం వెనక్కి వస్తుందా? రాదు కదా. అందుకనే ఇచ్చిన తర్వాత ఇచ్చి వగవకునికి అని భారతంలో చెప్పారు. భారతంలో ఉద్యోగపురంలో ఇచ్చి వగవకునికి, ఇచ్చిన తర్వాత ఏడవకూడదట. 2 కాసుల ఉంగరం ఇస్తేనే 2 ఏళ్ళు ఇస్తే గురువు గారిని తీసుకెళ్లి తెక్కెట్లో పెట్టి బంగారం తోకం చూసి ఇస్తారని ఎలా భావిస్తాం? ఇవ్వలేరు. కానీ ఇంచుమించుగా అటువంటి ఫలితం కావాలంటే భాద్రపద పూర్ణిమ నాడు కానీ భాద్రపద పూర్ణిమ నాటికి పూర్తయ్యేలాగా కానీ ఏర్పాటు చేసుకుని అయోధ్యలో రామాయణం పారాయణం చేసుకోవాలి. మొదలుపెట్టి పూర్ణిమ నాడు పూర్తి చేసిన, లేదా పూర్ణిమ నాడు మొదలుపెట్టి 9 రోజులు పారాయణ చేసిన తులాదాన ఫలితం వస్తుందన్నారు. ఇది అయోధ్య యొక్క మహామహిమ. జీవితంలో ఎప్పుడైనా అయోధ్యకి వెళ్ళాలి. అందులో ఇప్పుడు మన అదృష్టం బాగుండి రామజన్మభూమి అద్భుతంగా తయారవుతుంది. రామాలయం మనం గ్యారంటీగా 22లో ఆ ఆలయం చూడగలమని నేను నమ్ముతున్నాను. ఆ ఆలయ దర్శనం చూసుకుని అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా వరుసగా వైశాఖ మహాత్మ్యం, మార్గశీర్ష మహాత్మ్యం, అయోధ్య మహాత్మ్యం ఇవన్నీ అయ్యాక ఇప్పుడు భాగవత మహిమని కూడా ఈ స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో చిట్ట చివరిగా చెప్పారు. వైష్ణవ ఖండంలో చిట్ట చివరి ఘట్టం ఏమిటి? స్కాంద పురాణములో భాగవత మహాత్మ్యం 5 అధ్యాయములలో వేదవ్యాసుల వారు భాగవత మహిమను స్కాంద పురాణంలో చెప్పారు. పద్మపురాణంలో కూడా భాగవత మహిమ ఉంటుంది. భాగవత మహిమ లేని పురాణం ఎక్కడుంది? పద్మపురాణంలోనేమో గోకర్ణోపాఖ్యానం వంటి కథలు ఉన్నాయి. స్కాంద పురాణంలో పారాయణ చేసే విధానము, భక్తుల యొక్క తత్వాలు ఇవన్నీ చెప్పారు. ముందుగా ఒకప్పుడు వేదవ్యాస మహర్షి దగ్గరికి సూతుడు వచ్చాడు. సూతుడు వచ్చి, ఈ ప్రపంచంలో చాలామంది భక్తులు అనుకుంటారు, ఈ భక్తులలో ఉత్తమ భక్తుడు ఎలాగా ఉంటాడో తెలియజేయి అన్నట్ట. భాగవతం వినేవాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారండి. భాగవతం చాలామంది వింటారు. విన్నవాళ్ళంతా భక్తులేనా? విన్నవాళ్ళంతా ఆనందంతో పులకించిపోతున్న వాళ్ళేనా? ఇందులో ఉత్తమ భక్తులు ఎవరు, మధ్యమ భక్తులు ఎవరు, అధమ భక్తులు ఎవరు? అందున మళ్ళీ ఉత్తమోత్తమ భక్తులు ఎవరు, ఉత్తమ మధ్యమ భక్తులు ఎవరు, మధ్యమాధమ భక్తులు ఎవరు, అధమాధమ భక్తులు ఎవరు అని అడిగాడు. ఇందులో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. అప్పుడు స్వయంగా వ్యాసుడు శుకుడికి చెప్పాడు, శ్రీమద్భాగవతస్యాథ శ్రీమద్భగవత సదా స్వరూపమేక ఏవ అస్తి స్వరూపమేకమేవ అస్తి సచ్చిదానంద లక్షణం. ఇది స్కాంద పురాణంలోని భాగవత మహిమలోని మంచి అద్భుతమైన దివ్య శ్లోకం. నాయన, అసలు భాగవత భక్తులంటే ఏమిటో తెలుసుకోవాలంటే భాగవతం అంటే ఏమిటో తెలుసుకో. భాగవతం అన్నా భగవంతుడన్నా తేడా ఏమీ లేదు. భగవంతుడే భాగవతం, భాగవతమే భగవంతుడు. అంటే భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భాగవతం చదవాలి. భాగవతం చదివితే భగవంతుడిని తెలుసుకుంటావు. రోజు భాగవతం అనే గ్రంథం చేత్తో ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటే శ్రీకృష్ణుడిని శిరస్సు మీద మోసినట్లే. భాగవతమునకు భగవంతుడికి తేడా లేదంటే అంటే అర్థం ఏంటనమాట? భగవంతుడు భాగవతం అనే గ్రంథముగా మారి మన దగ్గర ఉన్నాడు. భాగవతం అనే ఒక అపూర్వమైనటువంటి పురాణాన్ని, రామాయణం వంటి వాటిని వాళ్ళు ఎన్నో పురాణాలను మన కోసం ఇచ్చారు, అందంగా తీర్చిదిద్దారు వాటిని. ఆ పుస్తకం కొనుక్కుని ఇలా నెత్తి మీద పెట్టుకోండి భాగవతాన్ని. అప్పుడు ఏమవుతుంది? అది భాగవత గ్రంథం కాదు, సాక్షాత్తు విష్ణువే, కృష్ణుడే, కృష్ణ పరమాత్మని నెత్తి మీద పెట్టుకున్నట్టే. కాబట్టి పరమభక్తుడు ఎవడు అంటే భాగవతమే భగవంతుడని గ్రహించినవాడు. స్వరూపం ఏక ఏవ అస్తి అన్నారు.
రెండు రూపములతో కనపడుతున్న ఒకే స్వరూపం అది. ఒకే స్వరూపం ఉన్నదండి ఈ ప్రపంచంలో. అంటే భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం. అది ఒక్క స్వరూపం తప్ప మరొకటి లేదు. అనగా శ్రీమద్ భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విను, పారాయణము చేయి, ఇతరులకు వినిపించు. ఈ భాగవతమే నీకు కృష్ణుడిని అందిస్తుంది. భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం, భాగవతమే కృష్ణుడు, కృష్ణుడే భాగవతం. సచ్చిదానంద లక్షణ స్వరూపం భాగవతం అంటే. అంత అపూర్వ గ్రంథం అది. యస్త్వాభిముఖం ప్రణమ్య విధివత్ త్యక్త్వా అన్యవాదో హరేః లీలాః శ్రోతుమభీప్సతే అతి నిపుణః నమ్రోథ క్లుప్తాంజలిః శిష్యో విశ్వసితోను చింతనపరః ప్రశ్నే అనురక్తః శుచిః నిత్యం కృష్ణ జనప్రియో నిగదితః శ్రోతా సవై వక్తృభిః. ఉత్తమ శ్రోత అంటే ఏమిటో ఈ శ్లోకంలో వేదవ్యాసులు వారు స్కంద పురాణంలో చెప్పారు. పురాణం వినడానికి వచ్చేటప్పుడు రాగానే ఎదురుగుండా నిలబడి నమస్కరిస్తాడు. అతడు ఉత్తమ శ్రోత. వినేటటువంటి వ్యక్తి గురువుకి నమస్కరిస్తాట. ఏదో వచ్చానులే, ఎవడో ఏదో చెబుతున్నాడులే అని తేలిగ్గా ఉపన్యాసం చెప్పేవాడిని తీసి అవతల పారేయకుండా, పుల్లాకుని అవతల పారేసినట్టు, ఎంగిలాకు పారేసినట్టు పారేయకుండా, అశ్రద్ధగా వినకుండా రాగానే భక్తితో నమస్కరిస్తాట ఎదురుగుండా నిలబడి. గురువు కనబడగానే అతని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. ఆహా, ఈ పూట పరమ పూజ్యుడైన వ్యాసస్వరూపుడైన పౌరాణికుడిని చూశాను, నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. అటువంటి వాడు ఉత్తమ శ్రోత. యహ స్థిత్వా అభిముఖం ప్రణమ్య విధివత్, శాస్త్ర ప్రకారం నమస్కరిస్తాడు. ఇలా రెండు చేతులు నుదుటికి జోడించి నమస్కరించడం, లేదా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎదురుగుండా నిలబడతాడు. నిలబడినప్పుడు ఆనందంతో పులకించిపోతాడు. ఇంకా ఉత్తమ శ్రోత యొక్క లక్షణాలు: త్యక్త్వా అన్యవాదః హరేః లీలాః శ్రోతుం అభీప్సతే. అనవసర ప్రసంగం చేయడు. అన్యవాదః త్యక్త్వా అంటే అనవసర ప్రసంగం చేయడు. అనవసర ప్రసంగం చేయటి ఇక్కడికి వచ్చాక మౌనంగా ఉంటాడు. అసలు గురువుతో నువ్వు వాదోపాదాలు చేస్తున్నావంటేనే, అనవసరంగా ఆయనతో వాదిస్తున్నావంటేనే నువ్వు ఉత్తమ శ్రోతవి కాలేవు. కాబట్టి అనవసర వాదం చెయ్యడు ఉత్తమ శ్రోత. హరేహ లీలాహ శ్రోతుం అభీప్సతే, హరి యొక్క లీలను శ్రోతుం వినుటకు అభి ఈప్సతే బాగా ఇష్టపడతాడు. ఏప్సతే అనలేదు. ఏప్సతే అంటే ఇష్టపడతాడు, హరి లీలలు వినాలనుకుంటాడు. కానీ అభీప్సతే అనడం ద్వారా శ్రీకృష్ణుని లీలలు తప్ప తక్కిన లీలలు వినాలి అనుకోడు. అనవసర ప్రసంగం చెయ్యడు, హరిలీలలే వినాలనుకుంటాడు. అతి నిపుణ, విన్నదాన్ని చాలా నైపుణ్యంతో నేర్పుతో దృష్టిలో పెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. కొంతమంది వింటారండోయ్, వినడమే కాకుండా తర్వాత ఏం చేయాలి? విన్నదాన్ని నేర్పుగా బుర్రలో పెట్టుకోవాలి. ఓ 2 గంటలు విన్నాక అందులో ఏం విన్నామని అడిగితే బయటకు వచ్చాక ఏం విన్నావో తెలియదు కానీ బాగా చెప్పారండి, ఇంత ఏం బాగా చెప్పారో తెలియదు, బాగా చెప్పారు నీ మొహానికి. అందులో ఏం విన్నావో కనీసం ఒక్క అక్షరమే గుర్తుండాలా? ఏమి గుర్తులేనప్పుడు దడదలు ఆడించేసాడండి, కానీ ఏం విన్నామో అర్థం కావట్లేదండి. అన్నాము అంటే అందులో ఉన్న ఏ మంచి విషయములు నైపుణ్యముతో బుర్రలో పెట్టుకోలేదు. అలా బుర్రలో పెట్టుకోవడమేనే నైపుణ్యం అంటారు. అది అవసరం. వినడమే కాక అవసరమేను పెట్టుకోవాలి. ఇంకా నమ్రహ అథ క్లుప్తాంజలి, ఈ 2 చేతులు జోడించి, క్లుప్తాంజలి అంటే చేతులు దగ్గరికి చేర్చి వినయంగా నమస్కరిస్తాడు. ఎవరికి? గురువునకు అత్యంత వినయంగా నమస్కరిస్తాడు. విశ్వసితోను చింతనపరః, ఎప్పుడూ నమ్ముతాడు. మా గురువుగారు పురాణం చెప్పారంటే అసత్యం ఉండదు ఇందులో అని నమ్ముతాడు. మీరు చెప్పారు కానండి రాలేనండి అనడం, విశ్వసిస్తాడు. ఆ తర్వాత అనుచింతనపరః అంటే ఏమిటి? ఇవాళ శ్రీకృష్ణుడి గురించి మార్గశీర్ష మాసంలో తలుచుకోవడం మంచిది, ఆ సమయంలో భాగవత సప్తాహం చేయడం మంచిది, లేదా ఏదో భాద్రపద పూర్ణిమ నాడికి రామాయణం పూర్తి చేయడం మంచిది అని చెప్పిన వాటిని పదే పదే లోపల తలుచుకుంటాడు. ఒకసారి కాదు, విని వెళ్ళిపోకుండా ఓహో గురువుగారు ఇలా చెప్పాడు అలా చెప్పాడని దాన్ని పదే పదే స్మృతికి తెచ్చుకుంటాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు, తలచుకుంటాడు. దానివల్ల గుర్తు ఉండిపోతున్నాడు శాశ్వతంగా. చెప్పిన తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళాక మళ్ళీ తలుచుకుంటే లాభం ఏమిటనమాట?
పదే 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 జ్ఞప్తికి తెచ్చుకుంటే ఇంకా వాడు వేరే చదవక్కర్లు అదే గుర్తుండిపోతుంది. ఎక్కువ మంది పురాణములు విని గుర్తుకు తెచ్చుకుని గురువు గారి కంటే బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొందరు. గురువు గారికే పోటీ వచ్చి అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు తయారవ్వాలి, అనుచింతన పరులు అవ్వాలి. ప్రశ్నే అనురక్త శుచి. ఈ అనుచింతన పరత్వం మాత్రం అండి. ఓ డాక్టర్ గారు ఉన్నారు, విజయ నిర్మల గారు. నేను చెప్పిన పురాణములను ఎన్నిసార్లు తలుచుకుంటారో తెలియదు ఆవిడకి, అన్నీ గుర్తే. అలా ఉండాలి మనం. ఇలా కొద్దిమంది ఉన్నారు సందేహం లేకుండా, మహానుభావులు ఉన్నారు కాబట్టి దేశం ఇంకేలా ఉంది. ఇంకా ప్రశ్నించేటప్పుడు అనురక్తితో ప్రశ్నించాలట. అనగా ఏమిటి? పురాణంలో ఒక్కొక్క అనుమానం వస్తాయి మీకు. కొంతమంది విని ఈ గురువు గారిని పడగొట్టడానికి లేనిపోయిన అడుగుతారు. పిచ్చి ప్రశ్న వేయకూడదు. 1 2 3 ఏమిటని అడిగాడు ఒకటి నా దగ్గరకు వచ్చి. 1 2 3 అంటే నేను చెప్తాను. నా దగ్గరకు వచ్చి 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు, ఏమిటి చెప్పన్నాడు. వాడు కుర్రాడు. ఇలా నా దగ్గరికి పిలిచి టిక్ నెత్తి మీద కొట్టి 1 అని వీపేది 2 ఇచ్చి 2 అని పిర్ర మీద 3 కొట్టి 3 అన్నాను. ఇదేరా 1 2 3 అన్నాను. మళ్ళీ అడిగితే ఒట్టు, కుర్రాడు కాబట్టి. కానీ పాపం ఇంత పెద్ద ఆయన అడిగితే ఏం చెప్పను. 1 2 3 అంటే 1 అంటే ఈ గురువుల్లో నేను ఒక్కడే గురువుని చెప్పాలి. ఇక 2 అంటే జీవాత్మ పరమాత్మ అనాలి. 3 అంటే నీ దగ్గర ఉన్న 3 గంపలు నాకు ఇచ్చేయని చెప్పాలి. అందుకే ఏం చెబుతా అంటే కొంటిగా అడగకూడదు కదా. అందువల్ల చెప్పేది ఏమిటంటే, అయ్యా శిష్యుడైనటువంటి వాడు అనురక్తితో అడుగుట. అనగా ఏమండి, భాగవతంలో బృందావనము మధుర అని 2 వస్తున్నాయి. బృందావనం ఎక్కడుంది, మధుర ఎక్కడుంది, ఇలా తెలుసుకోవడానికి అడుగు. లేదా కృష్ణుడికి ఎన్నేళ్ళు వయస్సు వచ్చినప్పుడు మధుర విడిచి బృందావనాన్ని విడిచిపెట్టి లేకపోతే ఎక్కడికో వెళ్ళాడని అడుగు. ఏ సంవత్సరంలో చదువుకున్నాడని అడుగు. ఇలా నీకు గుర్తులేనివి అనుమానం వచ్చినవి అడుగు. అంతేగాని నీకు తెలుసున్నవి గురువు గారిని పడగొట్టడానికి అవధానంలో అడిగినట్టుగా అడగకు. కాబట్టి అడిగేవి అడగాలి, వినయంగా అడగాలి. దాన్ని అనురక్తితో అడుగుట అంటారు. శుచిహి, శిష్యుడు ఎప్పుడూ శుచిగా ఉంటాడు, ఉత్తమ శిష్యుడు. నిత్యం కృష్ణ జనప్రియ, నిత్యము కృష్ణుడన్నా కృష్ణుడి యొక్క భక్తులన్నా ఇష్టపడతాట. అందుకే కృష్ణప్రియ, కృష్ణ పద్మ ఇలాంటి పదాలు నేను ఎందుకు వాడతానంటే అది భాగవతంలో వాడారు. నిత్యము కృష్ణ జనప్రియుడు అనగా మీరంతా కృష్ణుడి కథ వింటున్నారు కదా, మీతో స్నేహం చేస్తాట. ఆహా, ఈయన ఎంత మంచివాడు, ఆయన ఎంత మంచివాడు, రోజు ప్రొద్దుట సాయంత్రం వస్తున్నాడు. ఇక అటువంటి వాళ్ళతో మాట్లాడతారట, కృష్ణ ప్రేమతో ఉంటూ మాట్లాడతారట. ఇక్కడ చివరన కృష్ణ జనప్రియో నిగదిత మాట్లాడతారు. అంటే కృష్ణుడి యొక్క మీద ప్రేమతో మాట్లాడతారు. కృష్ణుడు అంటారు, కృష్ణుడి లీలలో ఉచ్చరిస్తారు, కృష్ణుడి నామోచ్చారణ చేస్తారు, కృష్ణుడి కథలు చెబుతారు, కృష్ణ భక్తులతో మాట్లాడతారు. ఈ మాటలు కేవలం కృష్ణ సంబంధమైనవి, పరమాత్మకి సంబంధమైనవే అయి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఉత్తమ శ్రోతలు. అందుకని ఏమన్నారు, వాణ్ణి శ్రోత సవై, వాడే శ్రోత. అటువంటి వాణ్ణి ఈ వక్తలు దగ్గరికి తీసుకుని శిరస్సువే చెయ్యి పెట్టారా, ఇక వాడికి ఆ క్షణమే ముక్తి వచ్చేసినట్టే. వాడు జీవన్ముక్తుడవుతాడు. వాడు ఎన్ని పాపాలు చేసినా పాప విముక్తి పొంది శాశ్వతమైన కైవల్యం పొందగలుగుతాడు. అటువంటి శ్రోత కావాలి. అందువల్ల నిరంతరం గుర్తుపెట్టుకోండి, వినేటప్పుడు ఈ లక్షణాలు ఉండాలన్నమాట. నమస్కరించుట, అన్యమైన పిచ్చివాగుడు ఆగకుండా ఉండుట, కథల మీద ఆసక్తి కలిగి ఉండుట, వాటిని గుర్తు పెట్టుకొనుట, వినయముగా నమస్కరించుట, ఎప్పుడు విశ్వాసపాత్రుడిగా ఉండుట, చెప్పిన వాటిని ఇంటికి వెళ్ళాక పదే పదే మళ్ళీ గుర్తుకు తెచ్చుకొనుట, ప్రశ్న వేసేటప్పుడు వినయంగా ప్రశ్నించుట, తెలుసుకోవడానికే ప్రశ్నించుట, కొంటిగా పడగొట్టడానికి ప్రశ్నించకుండా ఉండుట, శుచిగా ఉండుట, కృష్ణుడి మీద కృష్ణుడి యొక్క భక్తుల మీద ప్రేమ కలిగి ఉండుట, ఇవి ఉత్తమ శ్రోత యొక్క లక్షణం. ఈ లక్షణములు కలిగి ఉంటే వాడు భాగవతానికి అర్హుడవుతాడు. అటువంటి వాడికి ఇంకే పునర్జన్మ ఎందుకు వస్తుంది? వాడే ఆనాడు గోకర్ణోపాఖ్యానంలో దుందుకారుడు అనేవాడు విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళినట్టుగా వెళ్ళగలుగుతాడన్నమాట. ఈ భాగవతం కలియుగంలో మన అదృష్టవశాత్తు శుకుని చేత కీర్తింపబడింది. కలియుగం ప్రారంభమైన కొత్తల్లో పరీక్షిత్తుకి శుకుడు చెప్పాడు. అందుకనే శ్రీమద్ భాగవతం గ్రంథం కలౌ కీరేణ భాషితం. కలియుగంలో ఈ శ్రీమద్ భాగవతం అనే పుస్తకం కీరేణ, కీర అంటే చిలుక, చిలుక చేత సంభాషింపబడింది, చెప్పబడింది. చిలక అంటే ఎవరు? శుకుడు, సుఖయోగీంద్రుడి చేత ఈ పురాణం చెప్పబడింది. కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశకేతవే. కలవు
భాగవతీ వార్తా సురాణామపి దుర్లభ. మనందరం ఒకరికి ఆహారం అయిపోతున్నట్ట, ఎవరో ఒకళ్ళకి ఆహారం అవుతున్నాం మనం. మనకు ఆహారం ఎలాగో ఉందనుకోండి, దద్దోజనం, పులిహార, కట్టుపొంగలి, ఇవి మన ఆహారం. మన నోట్లో వేసుకుని నవ్విలామంటే ఇక వాటికి రూపం ఉండదు. మానవుడు ఎంత గొప్పాడో, అంతవరకు జాంగిరి అది, అంతవరకు అది కట్టుపొంగలి. వీడి కడుపులో పడితే ఇక ఈ ప్రపంచంలో అంత అసహ్యమైన పదార్థం లేకుండా బయటకు వస్తుందట. దాని పేరు చెబితే హడిలిపోతామట, అంత గొప్ప బాడీ మంది. మరి మనకి ఈ ఆహారం ఉంటే ఒక ఆయనకి మనం ఆహారం అవుతున్నంట. ఇంతకీ ఎవరికి మనం ఆహారం అవుతున్నాం? కాల వ్యాళ, కాలము అనే సర్పం మనల్ని మింగేస్తుంది. కాలము అనేటటువంటి, యముడు అనేటటువంటి ఒకానొక పాము, కొండ చిలువ గుటుక్కుని మింగుతోంది మనల్ని. కన్ను మూసి తెరిచేలోపు మనం ఉండడం లేదు కదా. లాస్ట్ ఇయర్ మా ఆయన ఉన్నాడండి, ఈ ఏడాది లేడండి. లాస్ట్ ఇయర్ మా ఆవిడ ఉందండి, ఈ ఏడాది లేదండి. క్రిందటి సంవత్సరం ఈయన ఉన్నాడండి, ఈ ఏడాది ఆయన లేడండి. ఎంతమంది వెళ్ళిపోతున్నారు మన కళ్ళ ముందు. ఈ కాలం అనేటటువంటిది గడిచే కొద్దీ అదొక కొండ చిలువై మనల్ని మృంగి వేస్తున్నది. గ్రాసము అంటే ఆహారం, కాలవ్యాళ గ్రాస, కాలము అనే సర్పమునకు ఆహారం అయిపోతున్నాం మనం. ఆహారం అయిపోతున్నాం అనే భయం ఉందా లేదా మీకు ఎవరికైనా? కాలం మనల్ని కబళిస్తోంది, మృత్యు వస్తోంది, చచ్చిపోతున్నాం అనే భయం కాదు. ఈ చచ్చాక ఏమవుతామో, నరకానికి పెడతామో, స్వర్గానికి పెడతామో తెలియదు, మంచి చేశామో చెడ్డ చేశామో తెలియదు, తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదనే భయం లేకుండా ఎవడన్నా ఉండగలడా? ఉండలేడు. భగవద్భక్తి లేకపోయినా చస్తామనే భయం ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందులో చచ్చిపోతేటప్పుడు ఇంకెంత భయం కనిపిస్తుంది బాబు. మీకు నిజం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక ఆవిడకి భర్త లేడు, పిల్లలు ఎలాగో లేరు, ఆవిడ ఒక్కతే ఉంది. ఆవిడకి పెన్షన్ ఉందిట. ఓ రోజున మా ఇంటికి వచ్చింది. పొద్దుటే ఎవరో పంపారండి అని వచ్చేసింది. సరే లోపల కూర్చోబెట్టి, ఏమిటమ్మా నీ బెంగ అన్నాను. నాకు ఏ బెంగ లేదండి, నాకు పెన్షన్ వస్తుందండి, నెలకి 35,000 ఎంతో వస్తుంది. నేను చచ్చిపోతే ఈ పెన్షన్ ఏమైపోతుంది, పోనీ నాకు రాసేయమ్మన్నాను. అబ్బాయి అలా రాయకూడదట, మళ్ళీ నాకు ఇవ్వకూడదు. మరి ఎవరికి ఇవ్వాలి? పిల్లలు లేరు, ఎవరికి వెళ్ళదు. ఒకవేళ నాకు రాసిస్తే మాత్రం వస్తుంది ఆ పిచ్చి. కానీ అది కొడుకులకో ఇంకోళ్ళకో తప్ప ఎవడికి పడితే వాడికి రాదు కదా. ఇంకా నువ్వు లేకపోయాక పెన్షన్ అయితే అవుతుంది. రామచంద్ర ప్రభు, ఈ టెన్షన్ ఏమిటండి? నేను ఎక్కడా వెళ్ళలేదు ఇలాంటిది. ఇది విచిత్రమైనది విన్నాను అన్నమాట. పోనీ ఆ పెన్షన్ ఏదైనా ట్రస్ట్కి రాసేయమ్మా అంటే చూస్తూ చూస్తూ ఇతరులకు ఇవ్వలేనండి. ఆ పెన్షన్ నేను ఇంకొక 100 ఏళ్ళు అనుభవించాలి. మొదటిసారిగా నా జీవితంలో ఆశ్చర్యము, విచిత్రము అయినటువంటి ఒక సంభాషణ విన్నాను. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు, ఉన్నది చెబుతాను మీకు. చెబితే ఆశ్చర్యపోతున్నారు కాబట్టి మీరు. ఆవిడకి చచ్చిపోతుందని వెంకట, పెన్షన్ అవుతుందని టెన్షన్ అంట. ఈ పెన్షన్ ఇంకొక 100 ఏళ్ళైనా అనుభవిస్తే అప్పుడు పోయినా ఏమనిపించదట. ఆఫ్టర్ 100 years మళ్ళీ ఏమనిపిస్తుంది? ఇంకో 100 ఏళ్ళు. ఈ విచిత్రమైన వ్యక్తులు పోతామనే బెంగ, ధనం మీద వ్యామోహం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకని కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే. కాలం అనే సర్పము తన నోటితో మనల్ని ఆహారంగా స్వీకరిస్తోంది. అందుకని మనం భయపడుతున్నాం. ఈ భయం నాశనం చేయడానికి, పూర్తిగా నాశనం చేయడం కోసం కలియుగంలో సుఖమహర్షి మనకి భాగవతం అనే గ్రంథం ఇచ్చాడు. భూమి మీద మళ్ళీ మానవులుగానో, లేకపోతే చీమలుగానో, దోమలుగానో, లేకపోతే ఇంకో రకంగానో పుట్టినప్పుడు కదా మనకి చస్తామనే బెంగ. కానీ భాగవతాన్ని అత్యంత శ్రద్ధాశక్తులతో శ్రవణము చేస్తే, పారాయణము చేస్తే, వ్యామోహం లేకుండా చేస్తే, దుఃఖము లేకుండా, బెంగ లేకుండా చేస్తే, నిశ్చింతగా చేస్తే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేనప్పుడు ఇక కాలమునకు భయపడే అవకాశం ఎక్కడున్నది? పరమాత్ముని సన్నిధానంలో ఉన్నవాడికి కాలభయం లేదు. అటువంటి దివ్య గ్రంథం శ్రీమద్ భాగవతం అంటే. ఈ భాగవతాన్ని అందుకే నిరంతరం భక్తి శ్రద్ధలతో వినాలి, చెయ్యాలి. ఇంకొక అద్భుతం చెప్పారు. ఏదైనా భగవంతుని ఆలయంలో భాగవతం నెత్తి మీద పెట్టుకుని, శిరస్సు మీద ఇలా పెట్టుకుని, ఇప్పుడు ఈ కర్చీఫ్ నేను నెత్తి మీద పెట్టుకున్నట్టుగా భాగవత గ్రంథం పెట్టుకుని శ్రీకృష్ణుడి నామస్మరణం పాటల రూపంలో చేసుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ గ్రంథాన్ని ఎవరికైనా దానం చేస్తే అటువంటి వాడికి కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో సంపూర్ణంగా భాగవతం వినే యోగం కలుగుతుంది. భాగవత పారాయణ ఫలితము లభిస్తుందిట. ఎంతో గొప్ప పని అండి అది. మేము ఈ పని ఇదివరకు చాలాసార్లు చేసాం. భాగవత సప్తాహం చేసినప్పుడల్లా భాగవత గ్రంథాన్ని ఇలా శిరస్సును పెట్టుకుని ఎక్కడెక్కడ సప్తాహాలు చేస్తే అక్కడ గుళ్ళో ప్రదక్షిణ చేసేవాళ్ళం. ద్వారకలో చేసాం, నైమిషారణ్యంలో చేసాం,
కాశీలో చేశాం. ఇలాంటివి చెయ్యాలండి. భాగవత గ్రంథం ఎంత ఉంటుంది? పెద్ద ఖరీదు కాదు. దాన్ని నెత్తి మీద పెట్టి మోయడం పెద్ద కష్టం కాదు. అది మోసి ఆలయం చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఈ అదృష్టం బాగుండి కృష్ణాలయంలో నేను భాగవత సప్తాహం చేశాను అనుకోండి, అటువంటిప్పుడు మీరు అందరూ తలో గ్రంథం తెచ్చుకుని మోసేయండి, చుట్టూ 3 సార్లు నాతో తిరిగేయండి. అది కూడా కృష్ణుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ పాడుకుంటూ తిరగాలట. ఉత్తినే తిరగడం కదనమాట. మధ్య మధ్యలో ఏమన్నా సెల్కాలు వచ్చిందా అని అడక్కండి. సెల్లో లేదు, ఇంకో సెల్లో లేదు. హాయిగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ తిరగాలన్నమాట. శ్రీకృష్ణ నీ పేరెంతో మధురముర, గోవింద నీ పేరెంతో మధురముర, నందలాల నీ పేరెంతో మధురముర. నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ, నాకెవరూ లేరుల కృష్ణ, నీ ఒకడవే తోడుర కృష్ణ. ఎంత హాయి అని వాటి. నిజంగానే పుట్టడం ఒంటరిగానే పుడతాం. ఆఖరికి కవల పిల్లలుగా అనుకుని కడుపులో ఉన్నా కూడా పుట్టేటప్పుడు ఇద్దరు ఒకసారి రారు కదా, జాయింట్గా రారు. అక్కడ కూడా ఒకడు ముందు ఒకడు వెనకే. పోయేటప్పుడు ఒంటరిగా పోతాం, ఇంట్లోనూ ఒంటరిగానే ఉంటాం. జంటగా మావిడ ఉందనుకున్నా ఆవిడ దారి ఆవిడదే, ఈయన దారి ఈయనదే, ఎవరి దారి వాడిదే, ఎవడు కూడు వాడే తింటాడు. కానీ ఆవిడ నోట్లో పెడితే వీడికి కడుపు నిండదు, ఈయన నోట్లో పెడితే ఆవిడికి కడుపు నిండదు. ఊరికి అంటాం ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత ఏదే వాటర్ బాటిల్ అంటాడు, ఏదే మేటర్ పొట్లం అంటాడు. ఈ ఉట్టి అబద్ధాలు ఇవి. ఆకలి దాహం గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఎవడి బతుకు వాడిదే. కాబట్టి పోయేటప్పుడు ఒంటరి, మధ్యలోనూ ఒంటరి, ప్రారంభం ఒంటరి, మధ్యలో ఎందుకు ఈ తొంటరి వేషాలు? కాబట్టి ఆఖరి ఏమన్నాడు అనమాట, నాకెవరూ లేరు, నువ్వు ఒక్కడివే నీడరా కృష్ణ అనుకుంటూ భగవంతుడి నామస్మరణ చేసుకు తిరగండి. ఎంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. అలా భగవన్ నామస్మరణ పూర్వకంగా భాగవతం మొయ్యడం అందే అది మహత్తర యోగం. గరుత్మంతుడు ఎంత యోగజాతకుడో మీకు నేను చెప్పాలా. ఎందుకని? నిరంతరం కృష్ణ పరమాత్మని తన మూపును పెట్టుకు మోస్తున్న భాగ్యశాలి గరుడు ఒక్కడే. గరుత్మంతుడికి ఆ భాగ్యం పట్టింది. అంతటి పరమాత్మని వీపు మీద కూర్చోబెట్టుకుని రివ్వు రివ్వుమని ఎగురుతూ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెడుతున్నాడు. ఆ పుణ్యం ఎలా వస్తుంది మనకి? భాగవతం శిరస్సున పెట్టుకుని 3 మార్లు భగవంతుడి ఆలయం చుట్టూ భాగవత సప్తాహ కాలంలో ప్రదక్షిణ చేస్తే వస్తుంది. అందుకని గరుత్మంతుని యోగం పట్టడానికి ఈ పని చేయమన్నారు. అందులో అక్కడ ఇక్కడ ఏమిటి, ఇలాంటి కృష్ణాలయమో లేకపోతే రేపు ఎప్పుడో నైమిశారణ్యం వస్తున్నారు, ఆ నైమిశారణ్యంలోనో ద్వారకు వస్తున్నారు, ద్వారకలోనో అలాంటి పనులు చెయ్యండి. ఇంకా ఈ భాగవతం ఎటువంటిది? భూమండలము, స్వర్గలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలు ఒకెత్తట. ఒకప్పుడు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలను ఒక తక్కెట్లో పెట్టారు. అసంభవం అది. కానీ మహానుభావులు తమ శక్తితో ఆ పని చేయగలరు. భాగవత పుస్తకం ఒక మూకుట్లో పెట్టారట, ఒక తక్కెట్లో. తాసుకి 2 సిబ్బులు ఉంటాయి కదా, ఒక దాంట్లో త్రిలోకాలు పెట్టి ఒక దాంట్లో భాగవతం పెడితే భాగవతం బరువు తూగింది. ఈ 3 తేలిపోయాడు బయట. దాన్ని బట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. సర్వశాస్త్రములు ఒకెత్తు, నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు భక్తి సుభగత్వమునన్, సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. 1000 వేదములు చదివినా ముక్తి రాదు. ఒక్క భాగవతం అనే వేదం చదివితే, భాగవతం అనే ఒక్క గ్రంథమును చదివితే, వింటే ముక్తి సులభముగా వస్తుంది. ఇంకెంతకంటే మరొకట్లేదు. సముద్రంలో మునిగిపోతున్నారు కొంతమంది. అయ్యో సముద్రంలో మునిగి చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనుకుంటూ ఉంటే అక్కడికి ఒక ఆయన ఓ పెద్ద ఓడ తీసుకొచ్చి ఆ ఓడలోకి వీళ్ళని ఎక్కించి సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చాట. ఇంతకీ ఆ ఓడయే భాగవతం, ఆ సముద్రమే సంసారం. అందులో మునిగిపోతున్న వాళ్ళమే మనము అంటున్నారు స్కాంద ప్రాణులు. సంసారం మహాసముద్రం. ఈ సముద్రంలో నుంచి మనం బయటికి రాలేము, ఇందులో మునిగిపోతూనే ఉంటాం. పూర్తిగా మునిగిపోయి ఈత లేక నానా యాతన పడుతున్నాం. మామూలుగానే ఈత రాదు, ఇక సంసార సముద్రంలో ఏమి ఈతాడు వీడు? ఈదలేక యాతన పడుతూ ఉంటే అప్పుడు గురువుగారు భాగవతం చదువు అన్నారట. భాగవతం వినమన్నారట. గురువుగారు చెప్పగానే విన్నట్ట. వెంటనే ఈ భాగవతం ఓ మహానౌక అయి మనల్ని రక్షిస్తోంది. ఈ భాగవతం నౌక అయింది. ఈ నౌకలోకి ఎక్కించుకోవడానికి ఇందాక సరంగ్ వచ్చాడని చెప్పాం కదా, కర్ణధారుడు. ఇంతకీ కెప్టెన్ ఎవరు అంటే ఆయనే కృష్ణుడు. కృష్ణ పరమాత్మ వచ్చి అందులో ఎక్కించుకు తీసుకుపోతాడు. భాగవతం అనేటటువంటి నౌకతో శ్రీకృష్ణుడు అనేటటువంటి కర్ణధారుని యొక్క అనుగ్రహముతో సంసారం అనే సముద్రం బాలపదము వలె దాటవచ్చు. బాలపదం అంటే తెలుసు కదా, ఓ చిన్న పిల్లవాడు నేల మీద అడుగేశాడు.
లేక ఒక ఆవు దూడ నేల మీద అడుగు వేసింది. ఈ ఆవు దూడ అడుగులో ఇన్ని నీళ్లు పోయండి. ఆవు దూడ అడుగు ఎంత ఉంటుందండి? మహా అయితే ఈ మూత అంత ఉంటుంది. అవునా? ఈ మూతలో నీళ్లు పోసి దాటమంటే మీరు దాటగలరా? దాటలేరా? చెంగును దూకేస్తారు దాని మించి. సముద్రం దాటలేరు, కానీ ఈ నీళ్లు దాటడం తేలికే. ఒక ఆవు దూడ అడుగులో నీరు, ఓ చిన్న పిల్లవాడి అడుగులో నీరు ఎంత తేలికగా దాటగలమో సంసార సముద్రం భాగవతం అనే నౌక యొక్క సహకారంతో అంత తేలిగ్గా దాటగలమన్నారు. అందుకే భాగవతం దశమస్కంధంలో ఏమని చెప్పాడు? ప్రారంభంలో పరీక్షిత్ అంటాడనమాట, మా పెద్దలు మును భీష్మాది కురుకులోత్తమ కూపారము, మా పెద్దలు మును వేల్పులు నోపాని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారము, ఏ కోలము ప్రాపున లంఘించిరి ఒక్క బాలపదముగాన్. మా పెద్దలు అంటే పాండవులు, వాళ్ళు దేవతలు కూడా జయించడానికి వీలు కానంత పరాక్రమం కలిగిన భీష్ముడు, ద్రోణుడు వంటి సైనికులతో కూడిన వీరులతో కూడిన కౌరవ సైన్యం అనే ఒక సముద్రాన్ని కృష్ణుడు అనేటటువంటి ఒక నావ సహకారంతో బాలపదము దాటినంత తేలిగ్గా దాటారు. దానికి గల కారణం ఒకటే, కృష్ణుడి చరిత్ర చిన్నప్పుడు కుంతీదేవి వాళ్ళకి చెప్పడం. కృష్ణుడి యొక్క చరిత్ర చిన్నప్పటి నుంచి కుంతి చెప్పింది. పాండవులు పుట్టి కాస్త వయస్సు వచ్చి విద్య నేర్చుకునేంతవరకు రోజు కథ చెప్పేదట, కృష్ణుడి చరిత్ర చెబుతూనే ఉండేదట. నేను కృష్ణుడిని పట్టుకున్నాను, మీరు కృష్ణుడిని పట్టుకోండి. ఆ కృష్ణుడు పరమ దేవత, ఆయన అనుగ్రహం ఉంటే ఈ సంసార సముద్రం దాటుతామంది. అందుకే వాళ్ళు బాగుపడ్డారు. మీరు తల్లులు కూడా అదే చెయ్యాలి, కుంతి చేసినట్టు చెయ్యాలి. కృష్ణుడి గురించి నేర్పండి, కృష్ణ నామస్మరణ నేర్పండి, కృష్ణుడి యొక్క భజనలు చేయించండి, కృష్ణ జయ్యం నేర్పండి. అప్పుడు పిల్లలకి చదువు వస్తుంది, భయంకరమైన కష్టములను దాటే ఆత్మబలం, ఆత్మవిశ్వాసం చేకూరుతాం. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది భాగవతం అంటే. అటువంటి భాగవత గ్రంథాన్ని శ్రద్ధతో వినండి, పారాయణ చెయ్యండి అని భాగవత మహిమతో స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండాన్ని వేదవ్యాస మహర్షి పూర్తి చేశాడు. స్కందుడు దాన్ని మనకి చెప్పాడు. మన అదృష్టవశాత్తు దాన్ని మనం కూడా శ్రద్ధాసక్తులతో విన్నాం, పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి ఈ విడత కార్యక్రమం పూర్తయింది.